ఓం శ్రీ సాయిరాం. ఓంకార బీజరూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం. ఈ సత్యసాయి గణాది స్వామివారి దివ్యపాద పద్మాలు ప్రణామాలు చేసుకుంటూ, పెద్దలు పూజ్యులు మనందరికి మార్గదర్శకులు ముగ్గురు అమ్మల దగ్గర పెరిగాట. ఎస్సీబీసీ ఛానల్లో సార్ చెప్తుంటే విన్నాను. ఆ ముగ్గురమ్మలు ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి స్వరూపుల దగ్గర పెరిగిన మహనీయులు, పూజ్యులు, గ్రేటెస్ట్ పర్సనాలిటీ. వారు వెరీ లక్కీ టుడే. వారు రావటం, ఈ కార్యక్రమం ప్రారంభం కావటం. థ్యాంక్ యూ సో మచ్ మూర్తి గారు. స్వామివారు అంటే ఏమిటంటే ఒకటే మాట, ఘటన. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ టు హిమ్. ఇంపాసిబుల్ అంటూ ఏంటూ లేదు స్వామి కంటే. దిస్ ఇస్ ద ప్రూఫ్. ఇంతకంటే ప్రపంచంలో ఏమక్కర్లేదండి. కేవలము 4 సంవత్సరాల క్రితము చేతివేళ్ల సంఖ్యతో ప్రారంభమయ్యి, కరోనా సమయంలో ఆర్గనైజేషన్ ఇచ్చిన పిలుపు ప్రకారము 7 రోజులు తపోవనం పారాయణం చేసి ఈ సత్సంగం ముగించాల్సిన సత్సంగాన్ని 1462 రోజులు నిరాఘాటంగా, ఇందాక మా సోదరి మని పెట్టింది. వెరీ డిఫికల్ట్ గురువు గారు. ఎవ్రీడే టు హ్యావ్ 2 to 2.5 to 3 hours. ఇది పిచ్చాపాటి కాలక్షేపం కాదు. ఇది తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం ఎలాగ నిత్య కళ్యాణం సాగుతుందో ఎవ్రీడే ఇక్కడ నిత్య కళ్యాణం. అటువంటి అద్భుతమైన మూర్తి. ఇది మానవుడికి ఊహించలేవండి. ఇట్స్ నాట్ టోల్డ్ బై టుడే. 365 డేస్ నాడు కామరాజ్ అనిల్ కుమార్ పెద్దల పూజ్యులు ఆ రోజు సారే అన్నాడు, ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు హ్యావ్ సత్సంగం ఫర్ 1 year. దట్ స్వామి ఎక్స్టెండ్ ఫర్ 4 years వితౌట్ ఎనీ ఇంటరప్షన్. ఈ విధంగా ఈరోజు చేరడానికి కారణము ఈ సభ్యుల యొక్క గ్రూప్ సభ్యుల యొక్క అకుంఠిత దీక్ష సార్. They are having all the 5 Ds: duty, devotion, discipline, determination, discrimination. Without them, we cannot reach this today, sir. ఒక్కొక్కరు మెసేజెస్ పెడుతుంటే సార్ కళ్ళమ్మ నీళ్ళు వస్తున్నాయి. మా మూర్తి గారు, మేము ఎంత ఆనందపడతాము, ఎంతగా గంటాపాతంగా చెప్తున్నారు సార్ మేము మారాము అని. ఎవరు చెప్తారు సార్ ఈ కలికాలంలో నేను మారాను? ఎవరని చెప్తారు సార్? ఓపెన్ చేసి నోబడీ విల్ హ్యావ్ దట్ డేర్. హీ ద డూయర్. కర్త, కర్మ, క్రియ భగవాన్. ఐ డోంట్ వాంట్ టు టేక్ మోర్ టైం. ఈ 4 సంవత్సరాలు ఎలాగ సాగింది బ్రీఫ్ గా 2 నిమిషాల్లో చెప్పే ప్రయత్నం చేస్తాను. 4 సంవత్సరాల క్రితము ప్రారంభమైన ఈ యజ్ఞము, ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఇప్పటికి 44 ఆధ్యాత్మిక గ్రంథాలను సత్సంగం చేయడం జరిగింది సార్. దాదాపు 100 మంది స్వామి దగ్గర అద్భుతమైన అనుభూతులు పొందిన మహనీయులు, మూర్తి గారితో అనిల్ కుమార్ గారు, జంధ్యాల సోమనబాబు గారు, నాగేశ్వరరావు గారు, రంగనాథరావు, వాట్ ఎవర్, ఎవ్రీ స్టూడెంట్. మాకు ఈ టైం కుదరదు అన్న వాళ్ళు వదిలేసని చెప్తే ఆల్మోస్ట్ ఎవ్రీబడి, మోర్ దాన్ 100 స్పీకర్స్ షేర్ దేర్ వ్యూస్ హియర్ సార్ ఆన్ దిస్ డయర్. ఈ 44 గ్రంథాల్లో కొన్ని గ్రంథాలు రిపీటెడ్. తపోవనం అయితే 3-4 సార్లు పారాయణ చేశాం. షిరిడి చరిత్ర 2-3 సార్లు పారాయణం చేశాం. గురు చరిత్ర 3 సార్లు చేశాం. ఇఫ్ ది యజ్ఞ కంటిన్యూస్ అప్ టు స్వామిస్ బర్త్డే, విల్ గో త్రూ అగైన్ గురు చరిత్ర, షిరిడి చరిత్ర, తపోవనం ఆల్సో మూర్తి గారు. ఈ యొక్క అహం సత్య బోధక తపోవనం అనే గ్రూప్ తో ప్రారంభమై 146 రోజులు అయిన తర్వాత స్వామి తెల్లవారి బర్త్డే అనగా 2020 యూ చేంజ్ దిస్. మీరు తపస్సు చేశారు కనుక యూ ట్రై టు అండర్స్టాండ్ మీ. యూ హ్యావ్ డన్ తపస్సు ఫర్ 146 days. నో ట్రై టు రియలైజ్ మీ. హూ యామ్ ఐ? స్వామి ఎవరు అంటే దిస్ ఈజ్ ద ఆన్సర్. అహం సత్య బోధక. దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండ్ క్లియర్ ఆన్సర్. ఎవరు స్వామి అంటే మనం రాయవలసిన ఆన్సర్ ఏంటంటే అహం సత్య బోధక. మిగిలినవన్నీ కూడా సప్లిమెంటరీ థింగ్. మీరు ఎవరు అంటే స్వామి చెప్పిన ఆన్సర్ అహం సత్య బోధక. ఆయన ఆ పేరు పెట్టడము. We're having 700 group members, sir, through worldwide. We're having a YouTube channel also on Aham Satya Bodhaka, having 765 spiritual members, sir. ఎవరిని ఆహ్వానించారు, వారించకవారు. ఇది ఇస్ నాట్ పొలిటికల్ సార్, దిస్ ఈజ్ అని. వాళ్ళకైతే లక్షల మెంబర్షిప్ ఉంది సార్. ఐచ్ఛికంగా చేరిన వాళ్ళు సార్ వీరంతా. ఒక మాట చెప్తున్నాను సార్, ఈ గ్రూప్ లో ఉండాలంటే చాలా ఓపిక ఉండాలి సార్.
ఎంతో సహనము ఓర్పు ఉండే చెప్పి ఈ గ్రూప్లో ఉండలేరు సార్. ఎందుకంటే నా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఒకళ్ళిద్దరు కూడా లేరు. బలవంతంగా ఉంటే నా గురించి ఉన్నారేమో. మనలేరు సార్. రోజుకు 5-6 సత్సంగా 5 మెసేజ్ నేను ఒక గ్రూప్లో ఉన్నాను సార్. రోజుకు 200 మెసేజ్లు వస్తే అందులో యూజ్లెస్ ఆల్ 199 యూజ్లెస్. ఒక్కటి పనిచేస్తుంది నా గ్రూప్లో ఉన్నాను. అటువంటి ఈ గ్రూప్లో రోజుకు మినిమమ్ మోర్ దాన్ 100 మెసేజ్ వాళ్ళకి వెళ్తాయి సార్. డిఫరెంట్ లాంగ్వేజ్, తెలుగులో, ఇంగ్లీష్లో, హిందీలో కూడా. అది ఓర్చుకోవాలి, బేర్ చేయాలంటే సహనం ఉండాలి. స్వామి ఇట్స్ నాట్ ఈజీ సార్. తట్టుకోలేరు సార్ ఈ దెబ్బలు, సుత్తి దెబ్బలు. ఈ పిచ్చి అందరికి ఎక్కదు స్వామి అన్నట్టుగా వీళ్ళంతా గోపికల పిచ్చి సార్. ఆ గోపికల పిచ్చిని మనం అర్థం చేసిన హిస్టరీ అన్నట్టు మొన్నే స్వామి చెప్పిన. ఇటువంటి పిచ్చగాళ్ళు ఎక్కడ ప్రపంచంలో చాలా తక్కువ మంది ఉంటారు. ఏఎస్బి పిచ్చగాళ్ళు లాంటి వాళ్ళు సార్. ఈ ఏఎస్బికి మకుటము ప్రతి ఆదివారం ఇప్పుడు సిచ్చోటు మండే సార్. సాయి రుద్రము గత 3 సంవత్సరాలు బట్టి తాగుతోంది సార్. శ్రీమాన్ డిఎస్ శాస్త్రి గారు పత్తిగ్రామ్ హాస్పిటల్లో హెచ్ఆర్ అండి. వి స్టార్టెడ్ సాయి రుద్రము ఆన్ 3 years బ్యాక్. ఈ 3 సంవత్సరాల్లో ఎంతవరకు ప్రోగ్రెస్ వచ్చింది? 4వ అనువాక 4వ మంత్రం నడుస్తోంది సార్. మరి ఈ టోటల్ నమ్మకం చమ్మకం ఎప్పుడవుతుందో స్వామికి మాత్రమే తెలియాలి. కేవలం ఆధ్యాత్మిక ఉపన్యాసాలు చెప్పి పంపటం కాదు సార్. వి సెలబ్రేట్ ఆల్ ఫెస్టివల్స్ త్రూఅవుట్ ద ఇయర్, 365 days ఇయర్. నాట్ ఓన్లీ ఫెస్టివల్స్, ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది డే. ఒక మహనీయుడి యొక్క జయంతి కావచ్చు, వర్ధంతి కావచ్చు, పుట్టినరోజు, వాట్ ఎవర్ ఇట్ బి, వాట్ ఎవర్ ఎనీ గ్లోరీ పర్సన్, ద సబ్జెక్ట్ విల్ బి డెల్త్ ఆన్ దట్ డే పర్టికులర్ సార్. పర్టికులర్ ఈవెంట్ గా ఆ రోజు మనం ముచ్చరించుకున్నాం సార్. గత 4 సంవత్సరాలుగా వి సెలబ్రేట్ ఆల్ ది ఫెస్టివల్ త్రూఅవుట్ ఆల్ ది 4 years దట్ ఆర్ ఫౌండ్ ఇన్ అవర్ 365 క్యాలెండర్. 37 మహిళా దినోత్సవాలు జరుపుకున్నాం సార్. 37 మొన్ననే కంప్లీట్ అయింది. పెద్ద పెద్ద మహనీయులు శంకర సరస్వతి గారు, డాక్టర్ జిఎల్ సరస్వతి, శశిబాల, కుప్పం విజయం గారు, ఆదూరు హైమవతి గారు, డాక్టర్ కృష్ణకుమారి, ఎడవెల్లి పద్మ, సో మెనీ సార్. ఎమినెంట్ శ్రీమూర్తి వారి యొక్క అభిప్రాయం ప్రతి నెల యూత్ సెలబ్రేట్ దిస్ వెరీ వెరీ గ్రాండ్ మేనర్ సార్. యు ఆర్ డూయింగ్ భజన్ ట్యూటర్ ఫర్ లాస్ట్ 3 years. We selected eminent singers. Now we change the eminent. Everybody is eminent singer in the ASP. Now we want to give the opportunity to everybody. Every month we are having this 6-7 devotees తో సాయి గానామృతం 11 సార్లు చేశాం సార్. ఎవ్రీ మంత్ we do 100 భజన్స్ మినిమం. ఒక రోజు కార్యక్రమం. ఇప్పటికి 21 శతభజనమాల చేయడం జరిగింది సార్. Recently we had a Swami has given a sankalpa to have the go through the total entire Bhagavad Gita. టోటల్ 718 అధ్యాయాలు, 740 శ్లోకాలు పారాయణం 2 months అండి. We done in the month of May and June, sir. We are waiting for July. One more thought has given by Bhagavan. Recently, 10 days back, we had done total Veda Purusha, sir. Namakamu Chamka, all Vedas chanted for 3 hours, sir. Veda Parayana Ekdam చేయడం జరిగింది సార్. అమ్మవారి కుంకుమ పూజ 3 పర్యాయాలు చేసుకోవడం సార్. సంకల్ప ప్రకార సిద్ధివ్రతం అని. పదిహేను వాహినిలో 14 కంప్లీట్ చేశాం సార్. సత్యసాయి వాహిని వీఆర్ గోయింగ్ టు టేకప్ ఇన్ నెక్స్ట్ ప్రాజెక్ట్ సార్. ఈ విధంగా కేవలం 7 రోజుల ప్రయాణాన్ని స్వామి 4 సంవత్సరాలు పరిపూర్ణంగా ఎంతో ఆనందదాయకంగా చేసి వితౌట్ ఎనీ వీఆర్ నాట్ ఫీలింగ్. నేను నిన్నే చెప్పాను, జస్ట్ హౌ బ్రేక్ఫాస్ట్ వీఆర్ టేకింగ్, హౌ బ్రీత్, ఏ విధంగా గాలి పీల్చుకుంటున్నాము అంత ఈజీగా ఎవ్రీడే వీఆర్ డూయింగ్ 2 to 2.5 hours మూర్తి గారు. ఏ మానవుడి వల్ల అవుతుంది? వీఆర్ నాట్ థింకింగ్ అబౌట్ రికార్డ్స్ సార్. ఆల్రెడీ చెప్పారు కామరాజు అనిల్ కుమార్ గారు, ఇట్స్ ఎ వరల్డ్ రికార్డ్ హి టోల్డ్ ఆన్ 365 days. నేను ప్రపంచంలో 50 దేశాలు తిరిగాను, ఎక్కడా చూడలేదు. భారతదేశంలో అన్ని రాష్ట్రాలు తిరిగాను, ఎక్కడ ఆయన ఎవర్ నాట్ థింకింగ్. ఇట్స్ గాన్ ఇన్ టు ద ఆయన వారి నోటీస్. ఆయనకి ఏఎస్బి అంటే ప్రాణం సార్. ఏఎస్బి కాదు, ఏఎస్బి సభ్యులు వారి ఇంటికి వెళ్తే ఎంతో ఆనందపడేవారు కామరాజు అనిల్ కుమార్ గారు. ఎందుకంటే స్వామికి చాలా ఇష్టమైన వ్యక్తిగా నచ్చిందంటే స్వామికి ఎలాగో నచ్చింది. ఆయనకు నచ్చకపోతే కార్యక్రమం సాగదు సార్. ఇక్కడ ఏం సత్సంగా చెప్పాలి, ఎవరిని పిలవాలి, ఏ టాపిక్ అనేది స్వామి విల్ డిసైడ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. I need
this type of cooperation in future, this Satyasai Aham Satyabodhaka దివ్య జ్ఞాన యజ్ఞ, ఈ యజ్ఞంలో నాతో పాటు శ్రీ కోటేశ్వరరావు గారండి, ఇది ప్రైమ్ మెంబర్ సార్. ఈ డూయింగ్ మోర్ దాన్ 70% ఆఫ్ మై జాబ్ ఎవ్రీడే సార్. మా సోదరుడు పార్థసారథి, ఈ మై రథసారథి, నా సోదరిమణి పద్మ భయ్యన, ఎవ్రీబడి సార్, ఎవ్రీబడి ఇస్ అ మాన్యుమెంట్ ఇన్ దిస్ ఏఎస్బి గ్రూప్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ కోటేశ్వరరావు గారు. Om Sri Sai Ram. Today, ASP Chennai Group is warmly inviting our chief guests, Sri V.S.R. Murthy Garu, on behalf of our beloved founder, Sri MLN Sir, Srimati MVL couple, and our beloved brothers and sisters, and their friends and relatives near and dear. Sri V.S.R. Murthy is an abundant devotee of Bhagavan Sri Satya Sai Baba since 1962. Bhagavan fondly called him a spiritual scientist, even when he was hardly 8 years old and young and dynamic. Sri V.S.R. Murthy is an oil technologist of international repute who is known for his brilliant eloquence, especially in Telugu language, having delivered thousands of talks in India and abroad. He relentlessly worked for eradication of child labor system and elimination of thalassemia. He is also an academic council member of the Institute of Scientific Research established in 2005 in Hyderabad, undivided Andhra Pradesh. Mr. Murthy has authored 20 books on spirituality, Adi Shankaracharya, Sri Ramana Maharshi, and Bhagavan Sri Satya Sai Baba. Some of them are translated in English also. Mr. V.S.R. Murthy is a regular guest speaker on TV channels, All India Radio, expanding on science and spirituality. It is estimated that he was delivered about 28,000 discourses on his talks and interviews on Radio Sai, Satya Sai Media Center, or function of with the listeners. He also addressed in supreme level congregation along with eminent educationists organized by Ratan Tata Foundation. We are warmly welcoming Sri V.S.R. Murthy Garu, spiritual scientist, to address, to deliver his speech of the event of 4th anniversary of ASP Chennai. Thank you, sir. Thank you very much. Om Sri Sai Ram. Sai Ram. Sai Ram to all of you. మీ అందరికీ అహం సత్యబోధకః 4వ వార్షికోత్సవ శుభాకాంక్షలు, శుభ అభివందనాలు, అభినందనాలు. సత్యసాయి భగవానుడి యొక్క దివ్య అనుగ్రహ విశేషంతో అనాహతంగా సాగిపోతున్నటువంటి సత్సంగ ప్రవాహం, ఈ కార్యక్రమ ప్రవాహం ఇంకా కొన్నేళ్ళు ఇలాగే సాగాలని, సాగుతుందని, దాని వెనక స్వామి యొక్క కరుణ అపారంగా విశేషంగా ఉన్నదని నేను భావన చేస్తూ, ఈ కార్యక్రమంలో ఇంతకు ముందు పాల్గొన్నటువంటి అనేక మందికి నా తరఫున కూడా ధన్యవాదాలు తెలియచేస్తూ, ఇది ప్లాట్ఫామ్ కాదు, ఇది సాయి ఫామ్. ఇక్కడ ఏది జరిగినా సత్య సంకల్పంతోనే జరుగుతుంది. స్వామి అనుగ్రహిస్తే తప్ప, స్వామి ఆశ్వాసిస్తే తప్ప, స్వామి ఆదేశిస్తే తప్ప ఆకైనా కదలని ఈ మహాసృష్టిలో, అనంత మహాకాల చక్రంలో మనందరం కూడా కలియుగాన సాక్షాత్ సర్వదేవతాతీత స్వరూపులైనటువంటి స్వామి ఈ జగత్తులోకి వచ్చి సనాతన ధర్మానికి గొడుగు బట్టి పెద్దపీట వేసి నిత్య నైమిత్తిక జీవితాన్ని ఒక అధ్యాత్మ జీవితంగా ఎలా మార్చుకోవాలో మనకి ఉపదేశ సందేశ ఆదేశాలతో
కొన్ని దశాబ్దాలుగా మనలో ఉండి మనల్ని నడిపిస్తున్నందుకు ప్రప్రథమంగా ముందుగా స్వామికి శతానేక నమస్కృతులు. సౌందర్యసార సర్వస్వం మందస్మిత మనోహరం వందారు జనమందారం వందే సాయి మహేశ్వరం. తుర్యాతీత పదస్థితాం సకరుణం జ్ఞానాగ్నిశైలస్థితాం మజ్జన్మాంతర పుణ్యపాక విషత్ప్రాప్తం సద్గురుం సత్యసాయీశ్వరం. ఆలంబేన విహీనం వ్యోమాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురురూపం తద్బ్రహ్మస్ఫురతాన్మే. పరమ మాహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్యసాయి దివ్య శ్రీచరణారవిందాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ ఈనాటి ఈ కార్యక్రమంలో స్వామి అనేకమైనటువంటి పార్శ్వాలను తడుముకుంటూ అనేకమైనటువంటి తత్వానుసంధాన స్ఫూర్తిని తలచుకుంటూ జీవితాన్ని తదనుగుణంగా మలచుకుంటూ పరమేశ్వర స్వరూపమైన స్వామిని కొలుచుకుంటూ నియతితో యతితో నిబద్ధతతో నిష్ఠతో నిలకడ చెందేటువంటి ఒకానొక స్థితిని కల్పించినటువంటి స్వామిని మరొక్కసారి పునః స్మరించుకుంటూ మనసా వాచ శిరస స్వామిని ఆవాహన చేసుకుంటూ స్వామి యొక్క దివ్య అవతార వైభవాన్ని లీలా వైభవాన్ని కాసేపు మాట్లాడుకుందాం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. అర్జునుడితో ఈ మాట అంటున్నప్పుడు భారత అనేటువంటి ఒక పదాన్ని ప్రయోగించాడు. అర్జున అనలే, ధనుంజయ అనలే, కౌంతేయ అనలే, ఇంకేది అనలే. భారత అంటే భగవంతుని యందు రతి కలిగినటువంటి వాడు భారతీయుడు అవుతున్నాడు గనక వేద ప్రామాణికమైనటువంటి ఒక విషయం ఏమిటంటే ఆసేతు సీతాచలంలో ఎవరైతే జన్మ తీసుకుని వస్తారో వాళ్ళు నిజానికి ముక్తులయ్యే వస్తారు. అందున ఆంధ్రదేశాన జన్మ ఎత్తినట్లయితే అంటే తెలుగువాడిగా జన్మ గనక ఎత్తినట్లయితే వాడు ముక్తుడే కాదు జీవన్ముక్తుడిగా జీవనయాత్ర సాగిస్తాడు అని ఇది ప్రమాణం. ఓంకార స్వరలీనమై నిగమనాదోపాసనాధీనమై కైంకర్య ప్రతిపాద్యమై భువన రక్షాదక్షమై తాండవాహంకార స్థిరచంద్రయ శకల శైత్యప్రాప్త శాంతత్వమై శంకాసంకులితమైన నీ ఉనికి ఆశాసిద్ధి కల్పించుతన్. ఆంధ్రదేశం తెలుగునాడన్నా ఒకనాడు దీనికి త్రిలింగ దేశం అని పేరు. ఈ త్రిలింగ దేశంలో 3 ప్రధానమైనటువంటి శైవక్షేత్రాలు ఉన్నాయి. ఆ శైవక్షేత్రాలలో నుంచి నిరంతరము అనాహతనాదంగా వినిపించేటువంటి ఓంకారనాదమే ఈ గాలిలో మిళితమై ఉన్నది గనక మనము శ్వాసించేటువంటి ఈ గాలి సమస్తము కూడా ఓంకారనాదమయంగా ఉన్నది. ఎప్పుడైతే ఒక పామరుడైనా పండితుడైనా జ్ఞాని అయినా అజ్ఞాని అయినా ధనికుడైనా పేదవాడైనా చదువుకున్నవాడైనా చదువు లేనివాడైనా ఎవరైనా సరే మానవ జన్మ ఎత్తి ఆంధ్రదేశంలో గనక పుట్టినట్లయితే వాడికి తెలియకుండానే ఓంకారనాదాన్ని ఆశ్వాసిస్తాడని, శ్వాసిస్తాడని, పూరకం చేస్తాడని, కుంభకం చేస్తాడని, రేచకం చేస్తాడని, మళ్ళీ దానిలోనే స్వరలీనమై ఉంటాడని, అది ఓంకారనాదమయంగా ఉంటుందని ఒక ప్రధానమైనటువంటి ప్రమాణం ఉన్నది. నిజానికి అవతారమూర్తులందరూ కూడా వింధ్య పర్వతాలకు అవతలే పుట్టారు. శ్రీరాముడు అయోధ్యలో, శ్రీకృష్ణుడు మధురలో, ఇలా మనకి చరిత్ర తెలుసు, పురాణం తెలుసు. మరి కలియుగం ఆరంభమై 5278 సంవత్సరాలుగా చెప్పుకుంటున్నాం. అందులో జ్ఞానులు పుట్టారు, సంతులు పుట్టారు, జ్ఞానార్థులు పుట్టారు, జిజ్ఞాసులు పుట్టారు, భక్తులు పుట్టారు, దేశకులు పుట్టారు. ఎంతోమంది సమాజాన్ని ప్రభావితం చేస్తూ ధర్మగ్లాని జరిగినప్పుడల్లా
ఈ భారతీయుల కోసం ఒక అవతారం వస్తూనే ఉంటుంది. అట్లా అన్ని అవతారాల కంటే భిన్నంగా, నిజానికి రామకృష్ణాది అవతారాల కంటే కూడా భిన్నంగా ఒక సంపూర్ణ మహాపరిపూర్ణ అవతారిగా కలియుగాన అటు కర్ణాటక, ఇటు తమిళనాడు, ఇటు ఆంధ్రదేశం, ఈ 3 త్రికూట స్థానంగా ఉన్నటువంటి పుట్టపర్తిలో నవంబరు 23, 1926న భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారుగా ఒక అవతారం వచ్చింది. ఆ అవతారం ఎందుకు వచ్చింది ఎవరికీ తెలియదు. ఎందుకంటే శ్రీరాముడు తన అవతార ప్రకటన శ్రీ మహావిష్ణువుగా ఉండగా చేశాడు వైకుంఠంలో. ఇది కూడా పౌరాణికమైనటువంటి ప్రమాణం. నారదాది మునులంతా కూడా మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి త్రేతాయుగంలో రావణ బ్రహ్మ సకల విద్యా పారంగతుడైన వాడు, సౌందర్యంలో జయంత వసంత కంతులను మించినవాడు, వీణావాదనంలో యాజ్ఞవల్కుణ్ణి దాటినవాడు, వ్యాకరణ పండితుడు, శివుణ్ణి బొందితో కైలాసానికి వెళ్ళి దర్శనం చేసినవాడు, నవగ్రహాలని అష్టదిక్పాలకులని కైవసం చేసుకున్నవాడు, షష్ఠిర్యోజన విస్తీర్ణం శతయోజన సమున్నతం అష్టద్వారపురి లంకాం సప్తప్రాకార శోభితం త్రికోణకందకం చైవ నవకోటి శివాలయం చాతుర్లక్ష్యంచ వీధీనాం రావణేన సురక్షితం అని సముద్ర మధ్యంలో లంకానగరంలో, స్వర్ణమయమైనటువంటి లంకానగరంలో ఏకకాలంలో శివాలయాలలో అభిషేకము అర్చన చేసుకున్నటువంటి మహాభక్తుడు వీరశైవుడు రావణుడున్నాడు. పౌలస్త్య బ్రహ్మ అతడు. కానీ ఇన్ని సద్గుణాలు ఉన్నప్పటికీ ఒకే ఒక్కటి, హరుడి యొక్క నామమే వినపడాలి అంటే హరనామము, హరి అనబడేటువంటి విష్ణువు యొక్క నామం వినపడటానికి వీలు లేదు, విష్ణుపరమైనటువంటి యజ్ఞయాగాదులు జరగటానికి వీలు లేదు, తపస్సులు సాగటానికి వీలు లేదు అని శైవ వైష్ణవ మతాల మధ్య ఒక అగాధాన్ని సృష్టిస్తున్నాడు. సమాజము ప్రపంచమంతా అతలాకుతలం అయిపోతున్నది. ఎదురు చెప్పేవాడు లేకుండా అయిపోయినాడు. నీవు ఒక అవతారాన్ని తాల్చి రావాలి అన్నప్పుడు శ్రీ మహావిష్ణువు ఒక ప్రమాణం చేశాడు, తప్పకుండా వస్తాను. ఎలా వస్తానంటే శ్రీరామచంద్రనామంతో వస్తాను, దశరథుడు ఇంట పుడతాను, దశకంధరుడి కుత్తుకలు ఉత్తరిస్తాను, 10 యుగాల వరకు నా నామం వినపడేటువంటి రీతిలో మానవ జీవితాన్ని గడుపుతాను. విధి ఎట్లా నడిపిస్తే అట్లా నడిపించేట్లుగా మానవుడికి ధర్మ ప్రతిపాదన చేస్తూ ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతానని ప్రమాణం చేశాడు. ఇది రాముడి పరం. శ్రీకృష్ణ పరమాత్మ ఈ ప్రమాణాలు ఎక్కడా చేయలేదు. కానీ ద్వాపర యుగంలో మహాభారత సంగ్రామ ఆరంభ వేళలో సంగ్రామ రంగంలో మధ్యలో అర్జునుడితో చెప్తూ ఈ మాట అన్నాడు, ఇందాక చెప్పిన శ్లోకం. ధర్మానికి ఎప్పుడు గ్లాని జరుగుతుందో అప్పుడు నన్ను నేను సృష్టించుకొని వస్తాను. కనుక శ్రీకృష్ణావతారము అది ప్రభావావతారంగా వచ్చింది. ఎట్లా అంటే యోగమాయతో అవతరించి దేవకీ వసుదేవుల దగ్గర తన యోగమాయను దాచిపెట్టి లోకమాయను తీసుకుని పుట్టిన కొన్ని క్షణాలలోనే పుట్టిన చోటు నుంచి యమునను దాటి వ్రజభూమికి వెళ్ళటం వృత్తాంతమంతా మనకు తెలుసు. ఇటువంటి కృష్ణ పరమాత్మ ఏమన్నా అంటే ధర్మానికి గ్లాని జరిగినప్పుడే నేను వస్తాను అన్నది ప్రమాణమైంది. ధర్మానికి గ్లాని జరుగుతుందా, అగ్నికి చెదబడుతుందా అంటే మానవుడు తాను ఆచరించవలసినటువంటి ధర్మాన్ని ఆచరించలేనప్పుడు, ధర్మాన్ని నుంచి దూరమైనప్పుడు, అది వ్యక్తి ధర్మమో సమాజ ధర్మమో అనేక ధర్మాలు అనేక పార్శ్వాలు ఉంటే వాటి నుంచి దూరంగా వైదొలగినప్పుడు పరమాత్మ ఒక దేహాన్ని తీసుకొని వస్తాడు. పంచభౌతిక దేహాన్ని తీసుకుని వచ్చి మళ్ళీ ధర్మోద్ధరణ చేసి అధర్మాన్ని అణచి అధర్మ ప్రవర్తన చేస్తున్నటువంటి వారిని శిక్షించి మళ్ళీ ధర్మ సంస్థాపన చేసి వెళ్తాడు.
అది కూడా ఆయనే ప్రమాణం వెంటనే చేశాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ప్రతి యుగంలోనూ నేను వస్తాను అని ప్రమాణం చేశాడు. ఆయన తర్వాత అవతారాలు పెద్దగా రాలేదు, వచ్చిన చిన్న చిన్న అవతారాలు వచ్చినాయి. హంసావతారాలు, అర్చావతారాలు, కళావతారాలు, ఆవేశావతారాలు, ప్రవేశావతారాలు, ప్రభావావతారాలు, అనుప్రవేశావతారాలు, పూర్ణావతారాలు అంతవరకు వచ్చినాయి. మహాపరిపూర్ణావతారాలు రాలేదు అప్పటికి. ఇంతలోకే యుద్ధం అయిపోయింది, పాండవుల మహాప్రస్థానం అయిపోయింది, కలియుగం భళ్ళున తెల్లవారింది. కలియుగ ఆరంభ వేళకి శ్రీ మహావిష్ణువు ఎత్తి రావలసిన 21 అవతారాలు పరిపూర్ణమైపోయినాయి. శివుడు అవతారమూర్తిగా రాడు, వచ్చిన అంశగా వస్తాడు. బ్రహ్మకి అవతార కార్యక్రమమే లేదు. మరి ఎవరు కలియుగంలో ఎవరు రావాలి అని అంటే, కోటి సూర్యమండల మధ్యస్థైనటువంటి మహాత్రిపుర సుందరీదేవి నేను కలియుగానికి అధిష్టాతగా వస్తాను అంటే, అమ్మా కోటి సూర్యమండల మధ్యంలో ఉన్న నువ్వు అవతారిగా గనుక వస్తే జగత్తు మాడిపోదా, మసి నుసి అయిపోదా అని అంటే, వస్తే ఇట్లా వస్తానా, నేను శ్రీలలిత అనేటువంటి పేరుతో వస్తాను, వచ్చి పురుష రూపంలో దత్తావతారంగా కూడా నన్ను నేను విభజించుకుని వస్తాను అన్నది. అంటే కలియుగానికి స్త్రీ శక్తి స్వరూపం అంతా లలితాదేవి అయినట్లయితే పురుష రూపం అంతా కూడా దత్తాత్రేయుల యొక్క అవతారమైనది. మరి ఈ దత్తాత్రేయులు ఎక్కడ రావాలి అని అనుకున్నప్పుడు శ్రీ లలితాదేవి తనను తాను దత్తుడుగా నిర్ణయించుకొని అభిమంత్రించుకొని ఆంధ్రదేశంలో పిఠాపురంలో శ్రీపాద శ్రీవల్లభుడుగా వచ్చింది. అయితే అది చాలా తాత్కాలికమైనటువంటి అవతారం, స్వల్పకాలమే ఉంది. కానీ దత్త అవతారానికి అది ఆరంభం, అది తొలి అడుగు, తొలి రూపం అది. తర్వాత అనేక మంది నృసింహ సరస్వతి తదాదిగా కలిగినటువంటి వాళ్ళంతా వచ్చారు. కానీ మానవ జాతితో ఒక సంబంధం పెట్టుకొని సమాజంతో మమేకం కావలసి ఉన్న సందర్భంలో సంత్ దేశమైనటువంటి మహారాష్ట్ర దేశంలో ఒక గ్రామంలో ఒక స్వామి అవతరించారు. అది సంపూర్ణంగా శివావతారం. తల్లిదండ్రుల యొక్క లేదా ఒక దంపతుల యొక్క తపఫలంగా శివుడే ఒక రూపం తీసుకుని వచ్చాడు. వస్తే ఆయనకు పేరు లేదు, అవధూతగానే వచ్చాడు. ఈ పిల్లవాడు పుట్టినటువంటి మరుక్షణమే తల్లిదండ్రులలో ప్రధానంగా తండ్రికి వైరాగ్యం ఆవరించి ఆయన బిడ్డని భార్యని అక్కడే వదిలి తపోవనం వైపు వెళ్ళిపోయినాడు. ఎప్పుడైతే భారతీయ సంప్రదాయాన్ని అనుసరించి ఆనాటి సాంఘిక పరిస్థితులకు అనుగుణంగా భర్త ఎట్లాగైతే వదిలిపెట్టి వెళ్ళాడో భర్తని అనుసరించి భార్య కూడా ఆయన వెనక వెళ్ళిపోయింది. మరి ఈ పిల్లవాడు ఏం కావాలి? అవతరణ జరిగిపోయింది. అప్పుడు ఒక సాధువు ఈ బిడ్డని తీసుకుని పెంచి పెద్దవాడిని చేస్తున్న సమయంలో ఆ సమయము దాటింది గనక వేద విద్యా ప్రమాణం ప్రకారంగా తల్లి తండ్రిని చూపిస్తే, తండ్రి గురువుని చూపిస్తే గురువు దైవాన్ని చూపిస్తాడని ఇది భారతీయ ప్రమాణం. కాబట్టి ఈ గురువు దగ్గరకు తీసుకుని వెళ్ళి ఆయన్ని వదిలిపెట్టినప్పుడు అది వేద విద్య సర్వ విద్యా ప్రపూర్ణమైనటువంటి ఒక ఆత్మ ఆ దేహంలో ఉన్నప్పుడు ఆయనకు కొంత వయస్సు వచ్చినప్పుడు ఆ గురువుని వెంకూస అని పేరు పెట్టుకున్నాడు. ఆయన జన్మ తానే తెచ్చుకున్నాడు, తల్లిదండ్రులని తానే ఎంచుకున్నాడు, గురువుని తానే ఎంచుకున్నాడు. ఆ గురువుని తన వెంబడి పెట్టుకొని నెమ్మదిగా మహారాష్ట్ర దేశంలో చెరుకు తోటల మధ్యలో నుంచి ఓ గ్రామం చేరుకున్నాడు. ఆ గ్రామమే ఈవేళ మనం పిలుచుకునేటువంటి సిరిడి అది నిజానికి. ఆ సిరిడి అనేటువంటిది మరాఠీలో శిలాధి అని అర్థం.
శిలాధి అంటే చెరుకు తోట అని అర్థం. ఆ చెరుకు తోట మధ్యలో ఒక వేప చెట్టు ఉంది. వేప చెట్టుని కాస్త ఆశ్రయించాడు. కానీ రాత్రిపూట పడుకోవటానికి ఒక ఖండోబా దేవాలయంలోకి వెళ్ళి అక్కడ తలదాల్చుకుందామని వెళ్ళాడు. ఆ ఆలయ పూజారి మహల్సాపతి ఈయన వాలకం చూసి, ఈయన రూపురేఖలు చూసి, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడు. అనగానే వినయంగా అక్కడి నుంచి తప్పుకున్నాడు. మళ్ళీ కొన్నేళ్లకి ఒక పెళ్లి బృందంతో వచ్చి షిరిడీ గ్రామ ప్రవేశం చేస్తున్నప్పుడు ఇదే మహల్సాపతి ఆయన్ని ఎవరో చెప్పినట్టుగా ఆవో సాయి అని పిలిచాడు. అప్పటి వరకు ఈ సాయి నామం ప్రపంచంలో ఎక్కడ వినపడలేదు. ఈ నామంతో ఎవరూ రాలేదు. అలా వచ్చినటువంటి వారు షిరిడీ స్వామి. వారున్నటువంటి కాలంలో రెండు మతాల మధ్య ఆ ప్రదేశంలో సంఘర్షణ ఉండేది. భారతదేశంలో చారిత్రాత్మకంగా రాజకీయ సాంఘిక నేపథ్యంలో హిందూ ముస్లింల మధ్య ఏదైతే ఘర్షణ ఉందో అది ఆనాటికి ఉన్నది. కానీ ఆయన రెండు మతాలని సమన్వయం చేసేట్లుగా ద్వారకామాయి అనేటువంటి ఒక మసీదుని ఆశ్రయించి ఆ మసీదులో ఉండిపోయినాడు ఆయన. ద్వారకామాయి అంటే దానికి అర్థం ఏంటంటే తలుపులు లేనిది అని. తలుపులు లేనిది, తలపులు లేనిది హృదయం. కాబట్టి హృదయ స్థానంలో ఒక జ్యోతిని వెలిగించి తన శక్తుల చేత తానక్కడ ఉండి సాయినామంతో ప్రవర్ధమానమై ప్రఖ్యాతం చెందాడు ప్రాదేశికంగా. ఆయన శ్రద్ధ సబూరి అంటే శ్రద్ధ ఉండాలి, అంటే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, ఇది భగవద్గీత. సహనం ఉండాలి, స్వధర్మాన్ని పాటించాలి. స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ, అంతే కదా. ఎవరి ధర్మాన్ని వాళ్ళు ఆచరించాలి, ఎవరి మతాన్ని వాళ్ళు ఆచరించాలి, ఎవరి భావాన్ని అనుసరించి వాళ్ళు వెళ్ళాలి. అవన్నీ కూడా సమాజంలో ఒక నియతితో ఉండాలి, నియమంతో ఉండాలి, నిబద్ధతతో ఉండాలి. గనక అటువంటి ఒక మోరల్ ఫిలాసఫీని ప్రపంచానికి డిమాన్స్ట్రేట్ చేసినటువంటి వారు షిరిడీ స్వామి. 1918 విజయదశమి నాడు వారు దేహాన్ని వదిలిపెట్టే కొన్ని క్షణాల ముందు మళ్ళీ తాను ఆంధ్రదేశంలో జన్మ ఎత్తి వస్తానని చెప్పి వారు అవతార పరిసమాప్తం చేసుకున్నారు. ఆ సమయంలో ఉన్నటువంటి వారు కొంతమంది, అంటే షిరిడీ స్వామిని దర్శనం చేసిన వాళ్ళు కేవలం 8 సంవత్సరాల విరామకాలమే కాబట్టి వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు, మళ్ళీ స్వామి ఎక్కడ వస్తారు, ఎలా వస్తారు అని. అలా వచ్చినటువంటి స్వామి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు. ఔపధేయం మనకు సత్యనామం బిచ్చి నడతకెల్ల ధర్మ నిరతి నెరపి ఎల్ల సృష్టిని శాంతికాంతులు వెలార్చి వచ్చే మా స్వామి మల్హారమై విచ్చ మా స్వామి కల్హారమై. మల్హారం అంటే బంగారం, శుద్ధ చైతన్యమే ఒక స్వరూపం వచ్చింది. ఆయన తన దేహానికి ఒక పేరు పెట్టుకున్నారు, దాని పేరు సత్య. ధర్మాన్ని 4 చెరగుల కేవలం భారతదేశము ఆంధ్ర రాష్ట్రము పరిమితం కాకుండా మహాసృష్టిని ధర్మబద్ధం చేశారు, ధర్మం వైపు నడిపించారు. ధర్మం వైపు నడిపిస్తూనే శాంతికాంతులు కూడా, శాంతి ప్రేమ మనం చెప్పుకునేవన్నీ కూడా ప్రపంచానికి చాటి చెప్పి వీటికి మినహా ప్రపంచంలో నిజమైన సంపద లేదని, ఆ శుద్ధ చైతన్యమే ఒక దేహంగా వచ్చిందని, సాకారమై సగుణమై ప్రభావితమైనటువంటి ఒక రూపాన్ని తీసుకొచ్చినటువంటి స్వామి ఈవేళ నిరాకార నిర్గుణ పరబ్రహ్మమూర్తి అయి సర్వ ప్రపంచాన్ని ఆవహించి ఉన్నారు. అది విచ్చ కల్హారమై సహస్ర దళాలతో. చూడండి, శ్రీరామచంద్రుడు అయోధ్యలో పుట్టి లంకానగరం దాకా సీతాన్వేషణ అనేటువంటి ఒక నెపంతో ధర్మ సంస్థాపన చేశాడు. శ్రీకృష్ణ పరమాత్మ వింధ్య పర్వతాలు దాటి రాకుండా మధుర, బృందావనం, హస్తినాపురం ప్రాంతాలలో మాత్రమే సంచారం చేసి అధర్మాన్ని అణచివేసి 100 విధాలుగా అధర్మం విస్తరించి ఉన్నప్పుడు ఆ అధర్మము 100, ధర్మము 5, ఈ రెండింటి మధ్య యోగీశ్వర కృష్ణుడై మహాభారత సంగ్రామాన్ని నడిపించి ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతున్నటువంటి పాండవులకి రాజ్యం అప్పజెప్పి
మళ్ళీ మహాపరినిర్వాణానికి ముందు కలియుగానికి కావలసినటువంటి కర్మ భక్తి జ్ఞాన యోగాలుగా త్రివేణీ సంగమంగా ఉన్నటువంటి ఒక భగవద్గీతని ఉపదేశంగా అర్జునుడికి ఉపదేశించి, అంటే అర్జునుడి ద్వారా కలియుగ మానవుడికి ఈ 3 యోగాలు కలిపినట్లయితే అది నియమమైనటువంటి మానవ జీవితం అని, అదే పరిపూర్ణ జీవితం అని ప్రకటించి ఆయన అవతార పరిసమాప్తి చేశాడు. అందులో చివర ఒక శ్లోకం ఉంది. యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోభూతికి ధ్రువానీతిర్మతిర్మమ. సర్వసన్నద్ధమైనటువంటి ఒక శిష్యుడు, వాడు శుద్ధుడు సిద్ధుడు సర్వసన్నద్ధుడు. యోగీశ్వర స్థాయికి చెందినటువంటి ఒక గురువు. ఈ ఇద్దరు గనక కలిసినట్లయితే సమాజంలో ఒక ధర్మబద్ధమైనటువంటి ఒక నీతిని ఆశ్రయించి నడిచేటువంటి ఒక జాతి, ఆ జాతి వలన ధర్మానికి ఒక గతి, ఆ గతి వలన ఒక సుగతి ఏర్పడుతుందని ప్రమాణం చేసి ప్రపంచం నుంచి ఆయన నిష్క్రమించారు. అయితే ఈ ప్రస్థానంలో, భారతీయ అధ్యాత్మ ప్రస్థానంలో శ్రీకృష్ణ పరమాత్మకి సత్యసాయి భగవానుడికి మధ్య ఉన్నటువంటి కాలం ఒక పవిత్రమైనటువంటి కాలం. ఆ కాలంలో కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి. అందులో ఒకటి, కొంతకాలం గడిచిన తర్వాత బుద్ధుడు ప్రవేశించాడు ఈ దేశంలో. ఆయన సత్యాన్వేషణే చేశాడు, సత్యాన్ని బోధించల, ఆయన్ని సత్యాన్ని అన్వేషిస్తూ వెళ్ళాడు. రమణిని రాజ్యాన్ని బిడ్డని వదిలిపెట్టేశాడు, పరిత్యాగి అయినాడు, విరాగి అయినాడు. కానీ అది ఎక్కడో సమాజంలో ఎక్కడున్నదో ఆయనకు తెలియలేదు. కాబట్టి బుద్ధం శరణం గచ్చామి అంటే బుద్ధిని ఆశ్రయించాడు ఆయన. సంఘం శరణం గచ్చామి, సంఘాన్ని ఆశ్రయించి వెళ్తున్నానన్నాడు. కాబట్టి దేనినో ఆశ్రయించి అన్వేషించినటువంటి బుద్ధుడి వెనక కొన్ని వేల మంది నడిచారు, ప్రభావితులైనారు. ఒక రాజకుమారుడు సన్యసించి ప్రపంచంలోకి వచ్చి సత్యాన్ని అన్వేషిస్తున్నాడే, ధర్మాన్ని గురించి మాట్లాడుతున్నాడే అనేటువంటి ఒక విషయాన్ని గమనించినటువంటి ఆసక్తి కలిగిన వాళ్ళంతా ఆయన చుట్టూ చేరితే ఆయన అన్వేషణ కూడా చాలా తీవ్రంగా సాగింది. దానిలో అనేకమైనటువంటి ధ్యానస్థితులలో ఒక ధ్యానాన్ని ఆయన ఆశ్రయించి ధ్యానం ద్వారా భగవంతుడిని కనిపెట్టాలి అని ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ ధ్యానం ఎంత తీవ్రంగా చేశాడంటే, శరీరం మీద ఉన్నటువంటి పల్చటి చర్మం అంతా కూడా పలచబారిపోయి లోపల ఉన్న అస్థిపంజరం కనిపించేంతగా ధ్యానైక స్థితిలో ఉన్నాడు. కానీ అప్పటికి ఆయన చుట్టూ ఉన్నటువంటి శిష్యులు 12 మంది మాత్రమే మిగిలారు. గురువుగారు ఏం చెప్తారో అని ఎదురు చూస్తున్నారు. బుద్ధుడు ధర్మాన్ని, సత్యము ధ్యానం ద్వారా సాధించుకోవాలి. ఆ ఎరుక, అబ్సల్యూట్ కాన్షియస్నెస్, అది ఏమిటో తెలుసుకోవాలన్నటువంటి ఆ తీవ్రకాంక్షలు ఆయన ఉండిపోతే ఆయనకు ఒక విషయం అర్థమైంది. భగవంతుడిచ్చినటువంటి శరీరాన్ని, దివ్య శరీరాన్ని, శరీరం ఆజ్యం ఖలు కర్మసాధనం, శరీరం ఆజ్యం ఖలు ధర్మ సాధనం, ధర్మబద్ధమైన కర్మలు చేయాలంటే శరీరం కావాలి కదా. ఈ శరీరాన్ని నేను ఎంత కష్టపెట్టినా నాకు సత్యం గోచరించటం లేదు, కనుక ఈ ధ్యానము, ధారణ, సమాధి ఇవి కాదు, సంఘం వైపే నేను వెళ్ళాలి. కనుక శరీరాన్ని యాతన పెట్టినందువలన సత్యం మనకి గోచరం కాదు అని ఒక ఎన్లైటన్మెంట్ జరిగింది. అది ప్రబుద్ధమానమైనటువంటి స్థితి. ఆ ప్రబుద్ధమానమైన స్థితిలో ఆయన కళ్ళు తెరిచాడు. తెరిస్తే 12 మంది శిష్యులు కూర్చొని ఉన్నారు. వాళ్ళతో ఒక్క మాట అన్నాడు, చాలా కష్టపడ్డాను, మీరందరూ నా వెనుకున్నారు, ఇదిగో మీరు మిగిలారు. నే గ్రహించిన సత్యం ఒకటే, భగవంతుడు మనను దాటి వేరే చోట లేడు. సర్వం కల్విదం బ్రహ్మ, ఉన్నదంతా బ్రహ్మమే. కనుక బ్రహ్మము నాలోనే ఉన్నాడు, సత్యము నాలోనే ఉన్నది అని ఇది నేను గ్రహించాను అని చెప్పాడు. ఆయన అవతారం అయిపోయింది. ఈ 12 మంది శిష్యులు దానిని సరిగా అర్థం చేసుకోక, మనలో దేవుడు ఉన్నాడు గనక మనమే దేవుళ్ళము అనుకున్నారు. అనుకొని బౌద్ధ మత ప్రచారం జరిగింది.
బౌద్ధం ధర్మం కాదు, అది మతం. ఆ మత ప్రచారంలో సనాతనమైన వైదికమైన ఆర్షమైన భారతీయ ధర్మం వెనకబడిపోయింది. దేవుడు లేడన్న వాదన వచ్చింది. దేవుడు ప్రత్యేకంగా లేడని కాదు, అసలు లేనే లేడనే వాదన వచ్చింది. దేవాలయాలు మూతబడిపోయినాయి. దేవుళ్ళకి ఏ రకమైన ధూప దీప నైవేద్యాలు లేవు. దేవాలయాలకు వెళ్ళేవారు లేరు. సనాతన ధర్మం పలచబడిపోయి బలహీనమైపోయినటువంటి స్థితి ఏర్పడినప్పుడు, మళ్ళీ ధర్మగ్లాని జరిగినప్పుడు శంభోర్మూర్తి చరతి భువనే శంకరాచార్య రూప అని శంకర భగవత్పాదులు ఈ జగత్తులోకి వచ్చారు. ఆదిశంకరుడు శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం అని మనం ఈవేళ వారిని జగద్గురువుగా భావిస్తూ ఉన్నాం. అందుకనే సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మద్ ఆచార్య పర్యంతాం వందే గురు పరంపరాం అని భారతీయ గురు పరంపరకి మనం నమస్కరిస్తాం. ఇక్కడ ఆగినట్లయితే శంకర భగవత్పాదులు తాము జీవించినటువంటి 32 సంవత్సరాల కాలంలో బౌద్ధ మతంతో సంఘర్షణ లేకుండా సమన్వయమైనటువంటి ఒక రీతిలో నాస్తికవాదాన్ని ఆస్తికవాదంగా మార్చాడు. భగవంతుడు ఉన్నాడు, ఉంటే ఇదిగో ఇట్లా ఉన్నాడు, సగుణంగానూ ఉన్నాడు, నిర్గుణంగానూ ఉన్నాడు, కానీ ఆయన ఉపాసన చేయాలంటే ఇదిగో మార్గాలు అని స్తోత్రాలు, భాష్యాలు, ప్రకరణాలు, వ్యాఖ్యానాలు అన్నీ రాసి మళ్ళీ పునరుజ్జీవనం చేశారు. ఆయన రినైసెన్స్ అంటాం. అది చేసి మళ్ళీ భారతీయులందరికీ కూడా భగవంతుడు ఉన్నాడు, అర్చా రూపంలో ఉన్నాడు, అభిషేక రూపంలో ఉన్నాడు, విగ్రహ రూపంలో ఉన్నాడు, నిగ్రహ రూపంలో ఉన్నాడు, దేవాలయాలన్నీ కూడా విజ్ఞాన పీఠాలుగా భావన చేయండి, దేవాలయానికి వెళ్ళండి అని ఆయన మనకి దారి చూపించేశారు. చూపించి భగవద్గీతకి వ్యాఖ్యానం చేశారు, గీతా వ్యాఖ్య చేశారు, భాష్యం చెప్పారు. దానివలన ఒక సంపూర్ణమైన ఆధ్యాత్మికమైన వాంగ్మయం మనకు ఏర్పడింది. అయితే శంకరులు ఉన్నది కేవలం 32 సంవత్సరాలే. ఆ తర్వాత ఈ దక్షిణాపథం ఒక స్వర్ణయుగాన్ని అనుభవించింది. ఆ కాలంలో శంకరుల తర్వాత భారతీయమైనటువంటి ఒక ఆత్మవిచార మార్గంలోకి జీవుణ్ణి తీసుకుని వెళ్ళాలి అని స్మరణ మాత్రముననే పరముక్తి ఫలద కరుణామృత జలధి అరుణాచలం ఇది అని చెప్తూ, అరుణాచలంలో భగవాన్ రమణ మహర్షి ఈ ఆత్మ అనేది ఎక్కడో లేదు, కృష్ణుడు ఆత్మ గురించి చెప్పాడు, ఆత్మ ఎలా ఉంటుందో చెప్పాడు, దాని స్వభావం చెప్పాడు, దాని గుణం చెప్పాడు. కానీ ఆత్మ మానవ దేహంలో ఎక్కడ ఉన్నది అంతవరకు ఎవరు చెప్పలేదు గనక హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మమాత్రం యహం అహమితి సాక్షాత్ ఆత్మరూపేణ భాతి హృదివిష మనసాస్వం చిన్వతా మజ్జతావా పవనచలన రోధాత్ ఆత్మనిష్టో భవత్వం. నీ యందు నిత్యము నేను 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 అని అఖండమై చిద్ఘనమై అనంతమై అవ్యయమై అచ్యుతమై నిరతిశయమై వెలుగుతున్నటువంటి ఆ నేను అనేటువంటి ప్రథమ తలపే ఆత్మగా భావన చేయమని మనకి ఉపదేశనం చేసిన ఆ సమయంలోనే పాండిచ్చేరిలో దర్శనం చేసినటువంటి ఒక యోగిగా అరవింద యోగి, కంచిలో మహాస్వామి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు సంప్రదాయాన్ని, శాస్త్రాన్ని, వేదాన్ని పరిరక్షించి ఒక హైందవం అనేటువంటిది సనాతన ధర్మము యొక్క ఆచరణ రూపమేనని మనకి చెప్తూ, హిందూయిజం కాదది, దేనిలో నుంచి అది పుట్టలేదు, అన్నీ దానిలో నుంచే పుట్టినాయి, అదే సనాతన ధర్మం అని వారు. అట్లా అనేకమైనటువంటి విషయాలన్నీ వచ్చినప్పుడు దారిలో ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి అవతారమూర్తుల యొక్క స్ఫూర్తిని, 4 యుగాల యొక్క ఒక ధర్మాన్ని, అంటే కృతయుగం నాటి సత్యాన్ని, త్రేతాయుగం నాటి ధర్మాన్ని, ద్వాపరయుగం నాటి శాంతి ప్రేమలను, కలియుగానికి కావలసిన అహింసని, ఈ 4 యుగాల ధర్మాలని, సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలని ఒక రూపంలో తీసుకుని వచ్చి దానికి ఒక ఆకారాన్ని ఇచ్చి సాకారం చేసి సానంద స్వరూపమై 86 సంవత్సరాలు అవనీ సంచారం చేసి నడయాడినటువంటి ఒక పరమాద్భుత అవతార వైభవమే భగవాన్ శ్రీ సత్యసాయి. అటువంటి సత్యసాయి భగవానుడు, మనబోటి వారంతా స్వామిని సత్యసాయిని స్వామి అని పిలుస్తాం. స్వామి అంటే జ్ఞాని అని. జ్ఞాని అంటే శుద్ధ జ్ఞానైక రూపమే.
ఇక్కడ ఒక చిన్న విశేషం ఏమిటంటే, సాక్షాత్ నారాయణమూర్తి అయినటువంటి రామచంద్రుడికి 2 గురువులు ఉన్నారు. లోక గురువు అయిన విశ్వామిత్రుడు ఒక బ్రహ్మర్షి, జ్ఞాన గురువు అయినటువంటి వశిష్ఠుడు 2వ బ్రహ్మర్షి. అంటే 2 బ్రహ్మర్షులు ఒక అవతారానికి గురువులు. శ్రీకృష్ణ పరమాత్మకి ఆయన బాల్యంలో సాందీపుడు గురువు, షిరిడీ బాబాకి వెంకూసా గురువు, సత్యసాయి భగవానుడికి గురువే లేడు. గురువే లేని అవతారం ఈ ప్రపంచంలో ఏదైనా ఉన్నదా అంటే అది ఒక్క సత్యసాయి భగవానుడు మాత్రమే. ఎందుకని అంటే తల్లి అదే, తండ్రి అదే, గురువు అదే, దైవము అదే. ఈ 4 ఒక్క చోట ఉండటం అత్యంత విశేషం. అందుకనే 200 గ్రంథాలు రాసినటువంటి వేలూరు శివరామ శాస్త్రి గారు పుట్టపర్తి చేరుకున్నప్పుడు వారిని అనేక మంది కలిసి, మీ వంటి మహాత్ములు ఇక్కడికి వచ్చారు, మాకు బాబావారి అర్థం కావటం లేదు, చెప్పండి అని అంటే, నాకు అర్థం కాలేదయ్యా, అది తెలుసుకుందామని ఇక్కడికి వచ్చి ఉన్నాను అన్నారు తొలినాళ్లలో. ఆయన ప్రతిరోజు ఈ ప్రశ్న ఎదుర్కొంటున్నారు. తర్వాత వాళ్ళు ఏమడిగారంటే, అయ్యా వీరేమిటి, రామకృష్ణ పరమహంస వంటి వారా, రమణ మహర్షి వంటి వారా, ఎవరు వీరు అని అడిగారు. అప్పుడు ఆయన స్థిమితంగా కూర్చొని, సత్యసాయి బాబా వారు రామకృష్ణ పరమహంస వంటి వారు కాదు, రమణ మహర్షి వంటి వారు కాదు, సత్యసాయి బాబా వారు సత్యసాయి బాబా వారే. అది ఇలపై నడుస్తున్నటువంటి ఒక బ్రహ్మ పదార్థం. చూడండి, ఎప్పుడైతే సగుణంగా వారే అన్న తర్వాత అదిలోకి వచ్చేసారు. అది అంటే తత్. అది అనేటువంటి అంటే స్వామి స్త్రీయా పురుషుడా, బాలుడా వృద్ధుడా, ఏమిటి, దైవమా మానవుడా తెలియదు, ఎవరికీ తెలియదు. అటువంటి సందర్భంలో ఆయన ఓ పద్యం రాసుకున్నారు. ఏమిటా పద్యం అంటే, 4 వేదాలు నేను పుక్కిట పెట్టాను, భారతీయమైనటువంటి సర్వశాస్త్రాలు ఆకళింపు చేసుకున్నాను, అరవింద యోగి యొక్క దర్శనాన్ని చేసుకున్నాను. దర్శనం అంటే ఆయన తత్వ దర్శనాన్ని చేసుకున్నాను. భారతీయమైనటువంటి వైజ్ఞానిక వాణి అంతా నా కంఠంలో నిలబడిపోయింది. కానీ ఈ 4 వేదాలు నాకు ఇక్కడ కొంత అనుభవం కలిగినప్పుడు 4 అక్షరాలుగా మిగిలిపోయినాయి. ఆ అక్షరాలు ఏమిటంటే సత్యసాయి. అంతే. ఈ 4ంటిని ఇంకా చూశాను, దర్శనం చేశాను, మాట్లాడాను, రోజు చూస్తున్నాను, వారి అతిమానుషమైన చర్యలన్నీ అవగతం చేసుకున్నాను, వేద స్వరూపమని భావించాను, ఉపనిషన్మూర్తి అని సంభావన చేశాను. అనేక రీతిలో రామాయణ, భారత, భాగవత, భగవద్గీతాది గ్రంథాల యొక్క సారమే సత్యసాయి భగవానుడి యొక్క ఉపదేశం అని గ్రహించాను. కానీ చివరకు ఈ సత్య సాయి అనేటువంటి 4 అక్షరాలు 2 అక్షరాలుగా మిగిలిపోయినాయి. అవి సాయి అని. మిగుల వర్ణములల్ల తెల్ల చూర్ణములు అన్నారు. నేను రాసిన 250 గ్రంథాలలో ఆ అక్షరాలన్నీ కూడా నా వాకిట వేసినటువంటి ముగ్గు అయిపోయింది. గాలి కొట్టింది, ఆ ముగ్గులో అవన్నీ ఎగిరిపోయినాయి. కానీ 2 అక్షరాలు మిగిలినాయి, అవి సాయి అని. అంటే సత్యసాయి భగవాను భౌతిక, ఆదిభౌతిక, ఆధ్యాత్మిక స్థాయిలలో, అంటే ఫిజికల్, మెటాఫిజికల్, స్పిరిచువల్ లెవెల్స్లో సమన్వయం చేసుకోవాలి అంటే దానికి చాలా సాధన చేయాలి. ఆ సాధనకి పరిపూర్ణమైన పవిత్రమైన మనస్సు కావాలి, నియమ నిబంధనలు కావాలి, అత్యంత కఠినమైన యోగిక జీవితాన్ని గడపాలి. ప్రపంచంలో ఉంటూనే ప్రపంచానికి అతీతంగా మనస్సును నిలబెట్టుకోవాలి. ఏ ఆకర్షణలకు, ఏ ప్రలోభానికి లొంగకుండా జీవితం ఎట్లా ప్రవహిస్తే దాన్ని అట్లా ఆస్వాదిస్తూ, అంగీకరిస్తూ, తదనుగుణంగా జీవితాన్ని మలుచుకుంటూ ముందుకు వెళితే అక్కడ సత్యసాయి భగవానుడు మనకి సంపూర్ణంగా అర్థమవుతారు. స్వామిని గ్రంథాలలో పట్టుకోలేం, స్వామిని తర్కంతో, మీమాంసతో, వ్యాకరణంతో పట్టుకోలేం. మరి ఎలా పట్టుకోవాలి? ఎచ్చటనున్నవాడు సాయి అని ఎన్ని విధంబుల వెదకి చూచినన్ పత్రిని లేను పత్తిని లేను, సర్వ హృదయంబుల నిండి ఉంటెను సత్యము తెల్పగా వచ్చను నాడు సాయి అయి నేడు సత్యసాయి అయి అన్నారు స్వామి. అంటే షిరిడీ మహాస్వామికి తనకు అభేదం చెప్తూ ఈ 2 ఒకటే. అప్పుడు సాయిగా వచ్చాను, ఇప్పుడు సత్యసాయిగా వచ్చాను. అప్పుడు 2 మతాల మధ్య మాత్రమే సమన్వయం చేస్తే ఈ అవతార కార్యక్రమం అది కాదు. ఎందుకు?
ఇది సర్వ మతాలని సమన్వయం చేయాలి. సమస్తమైనటువంటి మానవ కోటిని ఒక్క చోటికి తేవాలి. ఏ వేదమైతే ప్రపంచమంతా ఒక కుటుంబం అని చెప్పిందో, వసుధైవ కుటుంబకం అని నిర్ణయం చేసిందో, దానిని సాధించి చూపించాలి. నిరూపణ చేయకపోతే అది ప్రమాణం కాదు గనక, ఇదిగో ఇక్కడ ఈ ఉన్న చోటనే సమస్త జాతులని, ఇవాళ మనందరికీ తెలుసు 180 దేశాల ప్రజలు అక్కడికి వస్తారు. ఈ దేశంలో ఉన్న 280 జాతులన్నీ అక్కడికి చేరుతాయి. అనేకమైన కులాలలో శాఖలు ఉపశాఖలు అన్నీ మరచిపోయి ఒకే ఒక ఏకాత్మ భావనతో నిలకడ చెంది పరబ్రహ్మతత్వాన్ని ఉపాసన చేసుకోవటానికి వీలైనటువంటి ఒక అద్భుత ప్రదేశం ఏదంటే అది భగవాన్ పుట్టిన మెట్టిన అవతారం సాలించినటువంటి పుట్టపర్తి మాత్రమే. ఈ పుట్టపర్తిని ఎవరో ఈ మధ్య అడిగారు, దానికి ఏదో గొల్లపల్లె అనే పేరుందండి, ఇంకేదో పేరుందండి, అసలు ఏమిటి పుట్టపర్తి ఏమిటి అని అడిగితే పుట్ అపార్ట్ ఐ ఈజ్ ఈక్వల్ టు పుట్టపర్తి అని చెప్పాం. అంటే ఐని పక్కన పెడితే అది పూర్ణమైన ఆధ్యాత్మిక కేంద్రం. అది అక్కడ స్వామి చెయ్యని మహిమలు లేవు. మహిమ భగవంతుని యొక్క చాతుర్యం. స్వామి చెప్పినట్లుగా ముందుగా చమత్కారం, తర్వాత సంస్కారం, తర్వాత పరోపకారం, ఆపై సాక్షాత్కారం. సాక్షాత్కారం అక్కడికి వెళ్ళగానే రాదు, ముందు చమత్కారం చూడాలి, మిరకిల్ చూడాలి, తర్వాత మనలో సంస్కరణ జరగాలి, సంస్కరింపబడాలి. అప్పుడు పరోపకారం సేవ ద్వారా చేయాలి, పరులకు ఉపకరించేట్లుగా ఉండటమే. ఆపై సాక్షాత్కారం. దేన్ని సాక్షాత్కరిస్తున్నావు? నీవు కాని దానిని కావు, నీ మూలాన్ని నువ్వు ఆత్మ సాక్షాత్కారం. ఆత్మ సాక్షాత్తు ఆకారమై ఉన్నది, నీవు అదే. స్వామి అదే చెప్పారు కదా, దేవుడనగా వేరు దేశమున లేడు, తాను చేయు పనుల యందు తగిలి ఉండు. ఒక మాట. రెండోది, దేవుడు ఎక్కడున్నాడు? నువ్వు కాని దేవుడు ఎక్కడున్నాడు? నీలోనే ఉన్నాడు, నీతోనే ఉన్నాడు. ఆ దేవుడు ఆత్మగా, ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగిని, కంటికి కనపడని ఈశ్వరుడుగా, ఎప్పటికైనా పట్టుకోవలసిన ఆత్మగా, రెండూ కలిపి ఒక గురువుగా వస్తే అదే ఈశ్వరుడి యొక్క తత్వమని ప్రామాణికమైనటువంటి అనేకమైనటువంటి సందర్భాలలో స్వామి తన దివ్యత్వాన్ని ప్రకటన చేస్తూ వచ్చారు. అయితే ఇదంతా అకాడమిక్ డిస్కషన్. ఇంత నేపథ్యం ఉంటే కానీ, ఇన్ని విషయాలు తెలిస్తే కానీ సత్యసాయిని అనుభవించటం, సత్యసాయిని ఎక్స్పీరియన్స్ చేయటం సాధ్యం కాదు. అది కేవలం ఫిజికల్ లెవెల్లో నాకు స్వామికి ఉన్న ప్రాక్సిమిటీ, నాకు స్వామికి ఉండేటువంటి ఒక సంబంధం, లేదా నాకు ఏర్పడేటువంటి ఒక చనువు, అది అంతిమం కాదు, అది ప్రాథమికం. అక్కడి నుంచి నేను ఒక స్థాయి పెంచుకోవాలి. పెంచుకొని స్వామి సృష్టించినటువంటి వాంగ్మయాన్ని చదవాలి. మరి రామాయణం ఇంతకు ముందు వాల్మీకే రాశాడు, వాల్మీకితో పాటు ఎంతోమంది రాశారు. భారతదేశంలోనే 260 రామాయణాలు ఉన్నాయి. మళ్ళీ స్వామి రామకథా రసవాహిని ఎందుకు రాశారంటే, రాముడే తన కథ రాస్తే అది రామకథా రసవాహిని. అంతకుముందు రాయబడినటువంటి రామాయణం అది వాల్మీకి రాసిన రామాయణం, అందుకని వాల్మీకి రామాయణం. ఇది సత్యసాయి రామాయణం కాదు, రామకథ రసవాహిని. రసోవై సహా, ఈశ్వరుడు రసస్వరూపుడు గనక, రాముడు అదే గనక, శంకర భగవత్పాదులు చెప్పినట్లుగా శ్రీరామో లలితాంబికే కనుక, లలితాదేవి శ్రీరాముడు ఇద్దరుగా కనిపిస్తున్నారా? నాకు రెండు ఒకటేనన్నాడు. ఎందుకని? ఆ రాముడే ఇదిగో మళ్ళీ లలితాదేవిగా వచ్చాడని. ఇన్ని అనేకమైనటువంటి ప్రమాణాలు చెప్తూ భాగవత వాహిని కానీ ఇంకోటి కానీ వాహిని స్వరూపాలన్నీ స్వామి యొక్క, అంటే పరమేశ్వరుడు స్వయంగా చెప్పినటువంటి వాహినులు అవి. అంటే అదొక సరస్వతి ప్రవాహం, అది స్వామి యొక్క ఒక పార్శ్వం. అవన్నీ మనకి జ్ఞాన విజ్ఞాన సుజ్ఞాన ప్రజ్ఞానాలు బోధించటానికి ఇవ్వబడినటువంటి మీడియంస్ అంటాం వాటిని. అవి మనకి కాండ్యూట్స్. వాటి ద్వారా వెళితే స్వామి యొక్క పూర్ణ తత్వం అర్థం కావటానికి అవన్నీ కూడా అధ్యయనం చేయాలి. అంటే ఏ అవతారం కూడా చూడండి, రాముడు రామాయణం రాయలే, రాముడి జీవితాన్ని వాల్మీకి రాశాడు. యోగ వాసిష్టం సంవాదమైంది వశిష్ఠుల వారికి రాముడికి మధ్య, అది రాముడు రాయలే. భాగవతం కృష్ణుడు రాయలే, భగవద్గీత కృష్ణుడు రాయలే. వ్యాసేన గ్రథిత పురాణమునిన,
వ్యాసుడు రాశాడు అది. మరి ఒక అవతారం ఎన్ని గ్రంథాలు ఎలా ఎప్పుడు రాశారు, ఎంత సంక్షిప్త సుందరంగా ఎలా రాయగలిగారు అంటే భగవంతుడు తనను తాను ఆవిష్కరించుకున్న సందర్భాలు అవన్నీ కూడా. మా స్వామి బాగా మాట్లాడారు అది కాదు, ఏం మాట్లాడారు ఇంపార్టెంట్. ఎందుకు మాట్లాడారు రెండు, దేనిని ఆశించి మాట్లాడారు, అది కేవలం ఉపన్యాసమా అది ప్రవచనమా అంటే రెండూ కాదు. అది ఆంతరంగికమైనటువంటి భగవంతుడు తనను తాను ఆవిష్కరించుకున్నటువంటి ఒక వైనం, అదొక విన్నాణం, అదొక స్కిల్. దాని ద్వారా మనల్ని భగవంతుడి దగ్గరకు చేరువ చేసేటువంటి ఒక ప్రయత్నం. ఆ ప్రయత్నంలో మనం అధ్యయనం చేయటమే గొప్ప అనుకుంటున్నాం, గొప్ప కాదు, చేసి తీరాలి. ఈవేళ మనం పారాయణం చేశామని చెప్పటం కాదు, పారాయణం చేసి తదనుగుణంగా జీవించాలి. సత్యసాయి భగవానుడి సత్యం శివం సుందరం స్వామి జీవిత చరిత్ర అంతా చదివినందువలన ముక్తి ఎట్లా వస్తుంది? స్వామి వలె జీవించగలగాలి. దానిలో ఎలా జీవించాలి? స్వామిలాగా అసంభవం కదా. అంటే స్వామి పెద్ద ఆసుపత్రి కట్టించారు, ఆసుపత్రిలో మనం ఒక దుప్పటి ఇవ్వచ్చు, ఓ దిండు ఇవ్వచ్చు, పళ్ళు ఇవ్వచ్చు, మెడిసిన్స్ ఇవ్వచ్చు, చాలా చాలా మనం చేయవచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా స్వామి మనకి మోడల్ సృష్టించి ఇచ్చారు. ఇదిగో నువ్వు సేవ చేయాలంటే ఇలా చేయి, ప్రేమగా ఉండాలంటే ఇదిగో అందరినీ నువ్వు ప్రేమించు, జాతి మత వర్గ వర్ణాలు లేని స్థితిలోకి నువ్వు రా, అహంకారాన్ని నశింపజేసుకో. ఎందుకంటే అహంకారం ఉండనా గురువు చిక్కడు, గురువు చిక్కనా అహంకారం ఉండదు. స్వామి నేను ఐఎమ్ ద గ్రేటెస్ట్ డివోటీ అండ్ క్లోజెస్ట్ డివోటీ ఆఫ్ స్వామి అని నేను చెప్పుకోవచ్చు. కానీ నాలో అహం నశించకపోతే, నాలో జాడ్యాలు పోకపోతే, నేను అత్యంత సాధారణమైన మనిషిగా జీవిస్తే ఆ గురువుని పొందినా ఒకటే, పొందకపోయినా ఒకటే. ఈవేళ స్వామిని కీర్తించటం కాదు, స్వామి ఎలా జీవించారు. కేవలం మానవుడు అనుకుందాం, ఒక మానవుడు చేయగలిగిన పనులేనా అవి? మరి ఎంతమంది పుట్టలేదు, ఎంతమంది గిట్టలేదు ఈ ప్రపంచంలో. రాముడు అంటారా, 99 మంది ఇక్ష్వాకు రాజుల్లో రాముడు 64వ రాజు. అంటే రాముడు వచ్చేపటికి 63 మంది రాజ్యం ఏలారు. కోశాగారం ఉంది, డబ్బు ఉంది, సిస్టమ్ ఉంది, వ్యవస్థ ఉంది, ప్రజలు ఉన్నారు, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆయన సిద్ధాంతం ఉన్నది, దాన్ని పాలించాడు ఆయన. కృష్ణ పరమాత్మ చుట్టూ కూడా అదే ఉంది, కానీ ఆయన రాజు కాలే, రాజుల్ని చేశాడు. సత్యసాయి భగవానుడు రాజు కాదు, రాజ్యము లేదు. ఎటువంటి ప్రదేశంలో పుట్టారు? చుక్క నీరు లేని ప్రదేశం, ఒక్క మెతుకు దొరకని ప్రదేశం, ధాన్యపు గింజ మొలకెత్తనటువంటి ప్రదేశం, పుట్టలు గిట్టలు మాత్రమే ఉన్నటువంటి ప్రదేశంలో పుట్టి సర్వ ప్రపంచానికి కూడా ఒక రోల్ మోడల్గా, ఒక గ్రామ వికాసమానమైన గ్రామీకరణ ఎలా చేశారని చూసినప్పుడు అది నిజమైనటువంటి దివ్యమైనటువంటి మహిమ. మనకు ఉంగరం గొలుసు ఇవ్వటం మహిమ కాదు, మన రోగం పోగొట్టడం మన భగవంతుడి శక్తి కాదు, అవి నిరూపణాలు కాదు. ఏది నిరూపణ అంటే అహం సత్యబోధక. మరి రాముడు వచ్చాడు, ధర్మం, రామో విగ్రహవాన్ ధర్మ. కృష్ణుడు వచ్చాడు, ఇందాక చెప్పినట్లుగా ధర్మగ్లాని జరిగినప్పుడు అందుకే నేను వచ్చాను. మరి స్వామి ఎందుకు వచ్చారు? స్వామి పుట్టపర్తి గ్రామాన్ని విశిష్టమైన ప్రపంచ స్థాయికి చెందిన గ్రామంగా తీర్చిదిద్దటానికి రాలే. ఆయన మనబోటి వారందరిలో పరివర్తన తేవటానికి వచ్చారు. మార్పు రావాలి. మార్పు రానంత కాలం ఎన్ని ఉపన్యాసాలు చెప్పినా, ఎన్ని గ్రంథాలు రాసినా, ఎన్ని పారాయణాలు చేసినా, ఎన్ని సేవలు చేసినా, మన యందు సహజమైన ప్రేమ గనక లేకపోయినట్లయితే మనం స్వామికి దగ్గర అయిన వాళ్ళంగా లెక్క లేదు. మనం చెప్పచ్చు, నేను చాలా వెరీ క్లోజ్ టు స్వామి అని. యు ఆర్ నాట్ క్లోజ్. ఎప్పుడు క్లోజ్ అవుతామంటే స్వామి ఏమి చెప్పారో దాన్ని జీవితంలో ఆచరించాలి, దాన్ని అనుష్ఠాన వేదాంత భూమికగా మనం మార్చుకోవాలి. మానవ జీవితంలో అనేక ఎత్తుపల్లాలు ఏర్పడతాయి, ఖచ్చితంగా వస్తాయి. కానీ ఎత్తుపల్లాలు అన్నింటినీ కూడా సమన్వయం చేసుకొని జీవితం ఒడ్డొరిసి ప్రవహిస్తున్నటువంటి వేగాన్ని తట్టుకొని భగవంతుడు ఉన్నాడు అనేటువంటి, దేవుడు ఉన్నాడు అనేటువంటి ఒక విశ్వాసంతో గనక ఉండి ధర్మ సత్యాన్ని అనుభవిస్తూ శాంతి ప్రేమలని ప్రపంచానికి పంచిపెడుతూ ఉండగలిగినట్లయితే అది సర్వోత్తమమైనటువంటి. ఆ స్థాయికి వెళ్ళమని చెప్పటానికే స్వామి ఇన్ని వ్యవస్థలని అవస్థలలో కూరుకుపోయిన మానవుడి కోసం నిర్మాణం చేశారు. మనం
సేవ ద్వారా అహంకారాన్ని గనక పెంచుకున్నట్లయితే ఆ సేవ చేయకుండా ఉండటమే ఉత్తమం. అందుకనే 18 పురాణాల సారాన్ని మనకు అర్థమయ్యేట్లుగా హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్, ఇది ఒక స్లోగన్ కాదు, ఇది డిస్ప్లే చేసేటువంటి కోట్ కాదు, ఇది ఏమిటి అంటే జీవన సూత్రం, ఆధ్యాత్మిక సూత్రం. అంత తేలికగా అర్థమయ్యేది కాదు ఇది. చెప్పడానికి చాలా తేలికగా అనిపిస్తుంది, కానీ ఆచరించడం ప్రారంభించినప్పుడు చాలా కష్టం. మనలో ఉన్నటువంటి నెగటివిటీస్ అన్నీ బయటకు వస్తాయి. ఎవరిని పరిపూర్ణంగా ప్రేమించలేము, నేను చేశాను అనుకుండా ఉండలేము, అన్నీ నేనే చేశాను, నేను కూశాను, నేను గీశాను, నేనే రాశాను అన్నీ చెప్తూ ఉంటాం. మరి అహం ఎక్కడ పోయింది? పోనే లేదే. నేను అనే కర్తృత్వ భావన, డూయర్షిప్ నాయందే ఉన్నదే. మరి ఇది భగవంతుడు చేయించాడు, దానిలో నేనున్నాను అనుకోవటం ఒక ఎత్తు, అసలు నేను ఉన్నాను కాదు, అది భగవంతుడే, రాయబడింది ఆయనే, అనబడింది ఆయనే, ఉన్నదంతా బ్రహ్మమే అనేటువంటి భావనలో గనక మనం వెళ్ళగలిగినట్లయితే అది నిజంగా మనం స్వామిని అనుభవించి స్వామికి దగ్గరగా వెళ్ళినటువంటి ఒక విషయం కావాలి. తర్వాత ఎంత స్వామి చూడండి, ప్రశాంతి నిలయంలో ఈవేళ మనకి మీడియా సెంటరు, అంతకుముందు రేడియో సాయి రూపంలో ఉంది. ఇవన్నీ అవసరమా? ఎందుకు చేశారు అంటే స్వామి చెప్పారు, సామాన్యమైనటువంటి మానవుడి దగ్గర నుంచి చాలా పెద్దవాడి వరకు సమాజ గతులని, రీతులని, పోకడలని అర్థం చేసుకుంటూ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ వెళ్ళాలి. మోడర్నైజ్ కావాలి, అంతేగాని వెస్టర్నైజ్ కాకూడదు. చూడండి, మోడర్నైజ్ కావాలి. నేను ఇక్కడి నుంచి నడిచి కాశీ వెళ్తానని ఇప్పుడు అనక్కర్లా, కాశీ వెళ్ళటానికి బోలెడు అవకాశాలు ఉన్నాయి, దాన్ని మనం వాడుకోవాలి. ఇవాళ ఇక్కడ జూమ్ మీటింగ్లో ఇక్కడి నుంచి 1,00,000 మందికి తర్వాతైనా వాళ్ళు చూస్తారు అంటే ఒక టెక్నాలజీ ఏది ఉందో దాన్ని మనం వాడుకోవాలి. తప్పు కాదు, పాపం కాదు. నేను అక్కడికే చెన్నయ్యే వచ్చి మీరు ఎక్కడ కూర్చోబెడితే అక్కడే మాట్లాడతానని నేను అనక్కర్లా. అంటే టెక్నాలజీ ఈజ్ ఆల్సో హ్యూమన్ ఎక్సలెన్స్. దీన్ని ఎలా వాడుకుంటామనేది మన మీద ఆధారపడి ఉంది. కనుక మానవుడిలో పరివర్తన రావటానికి ఈ వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, రామాయణాది గ్రంథాలు, కావ్యాలు, ప్రబంధాలు, ప్రవచనాలు ఇవన్నీ కూడా ఎందుకని స్వామి కూడా తెలుగునాట పుట్టి, అంటే తెలుగునాట ఒక అవతారాన్ని ఎత్తి వచ్చినందుకు తెలుగు భాషని విశ్వవ్యాప్తం చేశారు. ఆయనకి ఇంగ్లీష్ రాక కాదు, ఇంకో భాష రాక కాదు, ఏ భాషలోనైనా వెంటనే ట్రాన్స్మిట్ కాగలిగినటువంటి శక్తివంతమైనటువంటి స్వామి తాను మాట్లాడినప్పుడు మాత్రం తెలుగులోనే మాట్లాడారు. అవతరించే నేడు ఆంధ్రదేశమునందు జగతినుద్ధరింప సత్యసాయి, అతడు ఉపన్యసింప యావత్ ప్రపంచాన దేవభాష అయ్యే తెలుగు నేడు. దేవతలంతా సంస్కృతం మాట్లాడతారు అని విన్నాం, అమర భాష, అమృత భాష అని. మరి సత్యసాయి భగవానుడు తెలుగు భాషలో మాట్లాడినందువలన ఈ తెలుగు అమృత భాష అయింది. తెలుగు స్వామి మాట్లాడారు గనక దేవభాష అయింది. ఎందుకు? ఆయన దేవుడు కనుక ఇటువంటి వాటన్నింటినీ కూడా కేవలం 86 సంవత్సరాల అవనీ సంచారంలో స్వామి తన దివ్యత్వాన్ని ఎన్ని రకాలుగా ప్రపంచానికి చూపించవచ్చునో, బహిర్గతం చేయవచ్చునో, ఇవన్నీ చేస్తూ సర్వోత్తమమైన స్థితికి మానవుడు వెళ్ళాలి. ఒక్కసారి గుర్తు చేసుకున్నట్లయితే స్వామి అవతార ప్రకటన చేసిన తొలినాళ్లలో ఎవరు వెళ్ళారు ఆయన దగ్గరికంటే ప్రపంచంలో ఉన్నటువంటి, ప్రధానంగా ఆంధ్రదేశంలో ఉన్నటువంటి వేద పండితులు, బాగా చదువుకున్నవారు, విశ్లేషించగలిగిన వారు, విద్యాధికులు, తర్వాత మంచి సాధకులు, వీళ్ళంతా వెళ్ళారు. వెళ్ళి స్వామిని ఒక ప్రశ్న వేశారు, అధ్యాత్మ అంటే ఏమిటి అసలు? స్వామి చెప్పారు, ఏమీ లేదు, ప్రవృత్తి మార్గంలో నుంచి నివృత్తి మార్గంలోకి వెళ్ళేదే అధ్యాత్మ. వాళ్ళకి అది అర్థమైపోయింది. ప్రవృత్తి అంటే ప్రాపంచికమైన భావనతో ఉండి అక్కడి నుంచి నివృత్తిలోకి వెళ్ళటం, ఇది కాదు, అసలుది పట్టుకోవటం. ఒక 15 ఏళ్ల తర్వాత మళ్ళీ అదే ప్రశ్న మళ్ళీ ఒక గ్రూప్ అడిగినప్పుడు ఇదే చెప్పలేదు, ప్రభావంలో నుంచి స్వభావంలోకి రాగలిగితే దాని పేరు అధ్యాత్మ అన్నారు. మనకి ప్రభావాలు ఉన్నాయి, బంధువులు అనండి, స్నేహితులు అనండి, మన చుట్టూ ఉన్న వాతావరణం అనండి, సమాజం అనండి, ఆ ప్రభావానికి మనం లోనవుతాం. కాదు, నువ్వు ఆత్మ అన్నటువంటి నిలకడ చెందిన భావనలోకి వెళ్ళగలిగితే వెళ్ళటానికి మార్గమే అధ్యాత్మ అని.
స్వామికి సుమారుగా శరీరానికి 75 సంవత్సరాలు వచ్చినప్పుడు మళ్ళీ ఇదే ప్రశ్న వేశారు. వేసినప్పుడు మొదటిది చెప్పలేదు, ఏది ప్రవృత్తి నుంచి నివృత్తి అనలేదు, ప్రభావం నుంచి స్వభావము అనలేదు. స్వామి ఈ ప్రపంచాన్ని క్షుణ్ణంగా గమనించి ఓ మాట చెప్పారు. మానవుడు కనీసం మానవుడుగా జీవించగలిగితే దాని పేరు అధ్యాత్మ అని. అంటే మానవుడు మానవుడుగా కూడా జీవించడం మరచిపోయినటువంటి స్థాయిలో ఆ సందర్భంలో సన్నివేశంలో స్వామి ఈ మాట మనకి చెప్పారు. అంటే ఇవాళ అధ్యాత్మ అంటే స్పిరిచువాలిటీ మీద గంట లెక్చర్ ఇస్తే ఉపయోగం లేదు, స్పిరిచువాలిటీ మీద పుస్తకం రాస్తే ఉపయోగం లేదు. స్పిరిచువాలిటీ ఒక జీవన విధానం కావాలి. దానికి రిలీజియన్ అనేటువంటిది చాలా అడ్డంకి, గేటు పడిపోతూ ఉంటుంది, మనల్ని ఒక చోట ఆపేస్తుంది, కట్టేస్తుంది. నువ్వు క్రిస్టియన్వి, నువ్వు ముస్లింవి, నువ్వు హిందూవి, నువ్వు జోరాస్ట్రియన్వి అని అక్కడికక్కడ కల్ట్లో ప్రవేశపెట్టేది రిలీజియన్ అయితే, కల్చర్లోకి తీసుకుని వెళ్ళేది స్పిరిచువాలిటీ, అదే అధ్యాత్మ. కాబట్టి ఇటువంటి అధ్యాత్మని ఎట్లా చెప్పాలి? నిష్ఠురంగా చెప్పాలా, నెమ్మదిగా చెప్పాలా, ప్రసన్నంగా చెప్పాలా అంటే యథార్థంగా చెప్పాలి. యథార్థము అనే దానికి మూల శబ్దమే సత్యము. అటువంటి సత్యాన్ని, ఇటువంటి సత్యాన్ని, మానవుడు మానవుడుగా జీవించగలిగిన మార్గానికి సత్యమే మార్గము, ధర్మమే ఆచరణీయమైనటువంటి విధానము, శాంతి ప్రేమలే మానవుడి యొక్క ప్రవృత్తి నివృత్తి మార్గాలు అని చెప్పటానికి నేను వచ్చాను అని స్వామి నిర్ద్వంద్వంగా అహం సత్యబోధక. ఆ సత్య అనేటువంటిది శివుడి యొక్క 32 ఆస్పెక్ట్స్లో ఒకటి. సత్య అనేది శివుడి యొక్క పేరు, మాహేశ్వర ఒక పేరు, రుద్ర అది గణం, మహారుద్ర, శివ, సదాశివ, ఈ శివుడు రుద్రుడు వీళ్ళంతా గణాలు. అసలు శివుడు ఎవరంటే సదాశివుడు. సదాశివోక్తాని సపాదలక్ష లయావధానాని వసంతిలోకే నాదానుసంధాన సమాధిమేకం అన్యామహే మాన్యతమం లయానాం. 1,25,000 లయావధానాలు ఉన్నాయి. వాటిళ్లలో నాదానుసంధాన యోగమే అత్యున్నతమైనదని చెప్తూ, నాదము సంగీతం కాదు, నాదము నాదమే. ఎక్కడ పుడుతున్నది అంటే అనాహతంగా పుడుతున్నది గనక మూలాధార స్వాధిష్టాన మణిపూరక అనాహత విశుద్ధ ఆజ్ఞా సహస్రారాలు దాటి అక్కడికి వెళ్ళటానికి, మార్గోపదేశనం చేయటానికి వచ్చినటువంటి ఒక ఉదాత్త వైఖరి. ఆ వైఖరి ఏది అంటే భగవాన్ శ్రీ సత్యసాయి. మరి వైఖరి అని ఎందుకన్నామంటే ఏ విషయం చెప్పాలన్నా 4 స్థాయిలు ఉన్నాయి. పరా పశ్యంతి మధ్యమా వైఖరి. పరా చూడవలసిన దారిని, పశ్యంతి చూసి, మధ్యమా అనుభవించి వైఖరి చెప్పాలి. ఎందుకని? తాను అదే గనక, తానేదో ఈ ప్రపంచానికి చెప్పాలి గనక మళ్ళీ మన వంటి ఒక మానవ దేహాన్ని తీసుకొని వచ్చి ఓ కాల నిర్ణయం ప్రకారంగా తాను ఎందుకు వచ్చారో, ఏం చేయాలనుకున్నారో చేసి మనందరికీ మార్గోపదేశనం చేసి, ఇదిగో ఉదాత్త మానవులుగా జీవించండి, ఉత్తమ మానవులుగా జీవించండి, ప్రేమతో జీవించుకోండి, ప్రేమగా బతకండి, సేవ చేసుకోండి, తద్వారా అహంకార మమకారాలు తగ్గించుకోండి, మమతని పెంచుకోండి, మమకారాన్ని తగ్గించుకోండి. ఎందుకంటే అహం మమత్వ శిథిలాయమానే. అహం పోవాలి, మమత్వం అంటే నాది, మమత అంటే బంధం, మమకారం అంటే వదిలిపెట్టలేనిది, విడిచిపెట్టలేనిది, వదులుకోలేనిది గనక ఈ అహంకార మమకారాలు 2 వదులుచుకోవటానికి మీరు సత్య మార్గంలో ప్రవేశించండి. ఇదిగో నా జీవితమే ఒక ఉదాహరణ. మీరందరూ కూడా నా మెసేజ్ని ప్రపంచానికి తీసుకువెళ్ళటానికి మీరు దూతలుగా నాకు అవసరం లేదు. ఏం చేయాలంటే నా మెసేజ్ ఏమిటో దాన్ని మీరు జీవించడం మొదలు పెట్టండి చాలు. నాకు మీరు దూతలుగా వెళ్ళి స్వామి ఇట్లా, స్వామి ఇట్లా అని నేను ఎన్ని దేశాలు 188 దేశాలు వెళ్ళినా నేనుగానే గనక మిగిలిపోయినట్లయితే ఏం ప్రయోజనం లేదు. ఊరికే వాక్చాతుర్యంతో నెగ్గుకొచ్చాం అంతే. అదేనా? కాదు కదా. నాలో ఏ పరిణామం జరిగింది? పుట్టపర్తో లేకపోతే సత్యసాయి భగవానుడి గురించి విశేషం విన్నప్పుడు, ఆయన పటాన్ని ఎవరో మనకు చేతికి ఇచ్చినప్పుడు, విభూతి మహిమను మనకు చెప్పినప్పుడు, దానిని జీవితంలో అనుభవించడం నెమ్మదిగా ప్రారంభించినప్పుడు జీవితంలో ఏర్పడే అనేక ఘర్షణలు, అనేక సంఘటనలు, అనేక వైరుధ్యాలు, అనేక వైవిధ్యాలు, వీటన్నింటినీ ఎదుర్కొంటున్నప్పుడు ఈ సత్యసాయి భగవానుడు బోధించినటువంటి బోధ నాకు ఊతమై నిలబడిందా, చేతనై నిలబెట్టిందా,
అని ప్రశ్న వేసుకుంటూ నన్ను నేను నిలబెట్టుకోగలిగినటువంటి స్థాయిలో సత్యసాయి భగవానుడి యొక్క దివ్యాత్మను నేను గనక గ్రహించగలిగినట్లయితే అప్పుడు నేను నిజంగా స్వామిని అర్థం చేసుకున్నట్లు లెక్క. నేను ఎన్ని పనులు చేశాను కాదు ప్రధానం కాదు, ఏ భావంతో చేశాను. ఆ చేస్తున్నప్పుడు ఎవరిని హృదయంలో పెట్టుకొని చేశాను, ఎవరి కోసమై చేశాను, ఎవరిని సంతృప్తిపరచడం కోసం చేశాను అని ప్రశ్నలు వేసుకున్నట్లయితే ఏది చేసినా సత్యబోధకుడైనటువంటి స్వామికి ఆనందం కలిగించే దిశగా మన జీవితాలు నడవాలి. ఎందుకంటే మనకి ప్రవృత్తులు ఉన్నాయి, నివృత్తులు లేవు, మన అనేక విజన్స్ లేవు, డివిజన్స్ తప్పకుండా ఉన్నాయి, ఫ్యూజన్స్ లేవు, కన్ఫ్యూజన్ తప్పడం లేదు. మరి వీటన్నింటినీ ఎలా అధిగమించాలి అంటే స్వామి జీవితాన్ని చాలా దగ్గరగా పరిశీలించాలి, అధ్యయనం చేయాలి. ఊరికే చప్పట్లు కొట్టి వెనక్కి రావటం కాదు, లేదు ప్రచార సభల్లో పాల్గొనటం కాదు. భజన ఎందుకు చేయాలి, సాహిత్యం ఎందుకు చదవాలి, ప్రశాంతి నిలయానికి ఎందుకు వెళ్ళాలి, ప్రశాంతి నిలయానికి వెళ్ళి మనం అంటాం రీఛార్జ్ చేసుకుని వచ్చామండి అందుకని వెళ్ళామని. రీఛార్జి స్వామి ఒకసారి అన్నారు, ఎవరితోనో కాదు, ఈవేళ మొట్టమొదటిసారి నా జీవితంలో చెప్తున్నాను. నా చదువు పూర్తయి ఉద్యోగానికి వెళుతున్న సమయంలో ప్రశాంతి నిలయంలో స్వామి నాకు ఇచ్చిన మహత్తర సందేశం ఒకటి ఉంది. నీవు పదే పదే పుటపర్తికి రావలసిన పని లేదు, నీవు ఎక్కడ ఉన్నావో నేను అక్కడ నీతో ఉంటాను, నేను ఉన్నాను అన్న భావనతో నువ్వు జాగ్రత్తగా ఉండు. స్వామి లేని ప్రదేశం అంటూ లేదు, కానీ అవసరమైనప్పుడు అవకాశం ఉన్నప్పుడు వీలు చూసుకొని కాదు వీలు చేసుకొని పుటపర్తికి రావద్దన్నది స్వామి. పదే పదే రావద్దు, కానీ వీలు చేసుకొని రా. ఎందుకు భగవంతుని యొక్క ఆవరణ నుంచి మనం గనక దూరమైనట్లయితే మనలో కొంత ఎడబాటు ఏర్పడుతుంది. ఆ ఎడబాటు నెమ్మదిగా అగాధం అవుతుంది. ఆ గల్ఫ్ పెరగకూడదు. కనుక మనం నిత్యానుసంధాన స్ఫూర్తికై మనం పుట్టపర్తికి వెళ్ళాలి. వెళ్ళి ఒక పరమాత్మ అవతరించిన ప్రదేశం అది. ఇప్పుడు తిరుమల కొండ ఉంది, ఎన్ని వెంకటేశ్వర స్వామి దేవాలయాలు లేవు? మన ఊళ్ళోనే 4 ఉన్నాయి, కానీ అవి తిరుపతిలో కావే. పుట్టపర్తి సత్యసాయి భగవానుడి మందిరాలు ఎన్ని లేవు, కానీ అది పుట్టపర్తి కాదే. అందువలన మనం పుట్టపర్తికి వెళ్ళాలి. ఆ పుట్టపర్తి అవతారమూర్తి ప్రభవించినటువంటి దివ్య ప్రదేశం. మిగతావన్నీ బ్రాంచెస్. స్వామి యొక్క దివ్య వైభవం అంతా కూడా వైబ్రేషన్స్ అవి అక్కడ ఉంటాయి. అవి మనం ఏదో పట్టుకొని వచ్చేవి కాదు. రీఛార్జ్ ఎలా అవుతుందంటే ఆవరణలోనే ఉంటే ఇనప చిన్న రజను ఆకర్షణ వలయంలోకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్లోకి వెళ్ళగానే ఎలాగైతే ఆ ఫీల్డ్లో మ్యాగ్నెటిక్ పవర్ మనల్ని ఆకర్షించి మనల్ని మ్యాగ్నెట్స్గా తయారు చేస్తుందో అందుకై ప్రశాంతి నిలయానికి మాత్రమే వెళ్ళాలి. మన మిగతా మందిరాలకు భజనకి వెళ్ళాలి, చూసి రావాలి. సేవా కార్యక్రమాలు చేయటానికి పుట్టపర్తిలో చేయాలి, ఇక్కడ చేయాలి. పుట్టపర్తిలో జరిగేటువంటి కార్యక్రమాలలో సేవ చేసేటువంటి భాగ్యం మనం కోరుకోవాలి. అక్కడ అత్యంత సులభంగా దొరికేది కాదు. దానికై స్వామి అన్నారు, మీరు డబ్బు కోసం ఏడుస్తున్నారు, భార్య పోతే భర్త భార్య కోసం ఏడుస్తున్నాడు, భర్త పోతే భార్య ఏడుస్తున్నది, బిడ్డలు పోతే తల్లిదండ్రులు ఏడుస్తున్నారు, అందరూ ఏడుస్తూనే ఉన్నారు. కానీ భగవంతునికై కన్నీరు కార్చిన వారు ఒక్కరున్నారా చూపించమని అడిగారు. లేరు. ఇది ఆన్సర్. అలాగే స్వామి 60 సంవత్సరాలు శరీరానికి వచ్చినప్పుడు ఒక మాట, మహాపరినిర్వేదంతో మాట చెప్పారు. రోజు నాకు ఉత్తరాలు ఇస్తారు, ఆ ఉత్తరాలన్నీ నేను చదువుతాను. అందులో నా పిల్లవాడికో పిల్లకో భవిష్యత్తు బాగుండాలని, చదువు బాగా రావాలని, పెళ్లి కావాలని, విదేశాలకు వెళ్ళాలని, నా భర్తకు రోగం పోవాలని, రుణబాధ తీరాలని, ఇవే ఉన్నాయి తప్ప ఏ ఒక్క తల్లి నుంచి కానీ తండ్రి నుంచి కానీ ఈ ఉత్తరం రాలేదు. ఏమిటా ఉత్తరం అంటే, స్వామి నా కడుపున పుట్టిన బిడ్డ ఉత్తమ మానవుడు అయ్యేట్టుగా చూడమని ఒక్కళ్ళు ఇంతవరకు రాయలేదన్నారు. ఈవేళ మనం మన పిల్లలకి వారసత్వాన్ని ఇస్తున్నాం. వారసత్వం అంటే ఏమిటి? ఆస్తి ఇస్తున్నాం. అది కాదు ఇవ్వవలసింది. సత్యం ఏమిటో మనం కూడా బోధించాలి. మనం జీవిస్తేనే బోధించగలం. బోధించడానికి
కట్ అండ్ పేస్ట్ టెక్నాలజీతో వాడిలా అన్నాడు వీడిలా అన్నాడు, దానివల్ల ప్రయోజనం లేదు. మన జీవితానుభవాన్ని రంగరించి మన కడుపున పుట్టినటువంటి బిడ్డను ఉత్తమ మానవుడిగా తీర్చిదిద్దే దిశలో అనేకమైనటువంటి ఇబ్బందులు ఏర్పడినప్పటికీ భగవంతుడు ఉన్నాడు, స్వామి ఉన్నారనేటువంటి అచంచలమైనటువంటి విశ్వాసంతో బిడ్డని మనం తీర్చిదిద్దాలి. దానికి అందుకే స్వామి చిన్నప్పుడే వాళ్ళకి వేదం నేర్పండి, ధారణాశక్తి పెరుగుతుంది, ఉపనిషత్తులు చెప్పండి, వాళ్ళకు ఉచ్చారణ వస్తుంది, రామాయణం చెప్పండి, చదివి వినిపించండి, కథ చెప్పండి, వాడు రాముడి గుణాలన్నీ కూడా లోపలికే ఆవాహన చేసుకుంటాడు. కృష్ణుడి యొక్క ధీశక్తి, లీలామానుషమైన శక్తి, భగవద్గీత ద్వారా జ్ఞానశక్తి, ఇవన్నీ కూడా మనం పంచిపెట్టవలసి ఉన్నది. చివరికి కడగా శంకరులు బోధించిన అద్వైతమై ప్రపంచానికి అక్కరకొస్తుందని చెప్పండి. విభజించే దేనివైపు మీరు వెళ్ళకండి. నిరంతరము మానవుడుగా పుట్టినందుకు భగవంతుణ్ణి భజించండి. భజించంటే స్మరణ. భజ అంటే భజన కాదు, భజ వేరు భజన వేరు. భజన చేసేది, భజ అంటే స్మరణ. అది నిరంతర స్మరణ కావాలి, ఇన్అడ్వర్టెంట్గా కూడా జరగాలి. పనికి మధ్య ఉన్న విరామ కాలంలో భగవన్నామ స్మరణ చేసుకోవాలి, నామం చేసుకోవాలి, జపం చేసుకోవాలి. అన్నీ అవే. జపం అంటే ఉంది, నామాన్ని అనుకుంటూ ఉంటే జపం ఏర్పడుతుంది. మంచి మాటలు అనుకుంటూ ఉంటే మాటలు మంత్రాలు అయిపోతాయి. మననాత్రాయతే ఇది మంత్ర. ఇటువంటి అనేక కొన్ని వేల విషయాలు స్వామి సత్యబోధకుడుగా ఈ ప్రపంచానికి అందించి మానవుడిలో ఉన్నటువంటి అనేక దుర్గుణాలన్నింటినీ కూడా పక్కకు నెట్టి వాడిలో ఉన్నటువంటి కొన ఊపిరితో ఉన్నటువంటి కొంత మంచితనం ఉంటే దానికి ఊపిరి పోసి ఊది జ్వాజ్వల్యం చేసి ప్రజ్వలనం చేసి సర్వోత్తమమైన మానవుడిగా తీర్చిదిద్దేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రయోగం చేశారు మానవ జాతికి. కనుకనే వీళ్ళ స్వామి విద్యార్థులు అక్కడికి వెళ్ళి ఆ పిల్లల్ని చూసినప్పుడు ఆ అవకాశం లేకపోతే, ఇప్పుడు నాబోటి వాడు నేను స్వామి స్కూల్లో చదవలేదు, కానీ నన్ను ఏ దేశంలో ఎవరైనా ఆర్ యు ఏ స్టూడెంట్ ఆఫ్ సత్యసాయి అని అడుగుతారు. మనం నిజం చెప్పాలి కదా, ఐఎమ్ నాట్ ఏ డైరెక్ట్ స్టూడెంట్ ఆఫ్ సత్యసాయి బట్ ఐ బిలాంగ్ టు హిజ్ స్కూల్ ఆఫ్ థాట్ అని అనుసరిస్తుంటారు. విద్యార్థిగానే ఉండక్కర్లా, విద్యార్థిగా ఉండి సక్రమంగా లేకపోతే అది నిరుపయోగం. విద్యార్థి కాకపోయినా స్వామిని గురించి విని కని చదివి అనుభవించి అనుభూతి చెంది నిరంతరము ఇది పరమాత్మ స్వరూపమే. కాకపోతే మానవ దేహం తీసుకొని వచ్చి ఎంతమంది రాలేరు, ఎంతమంది ఇక్కడి నుంచి వెళ్ళలేదు, ఏ ఒక్కడైనా ఈ ప్రపంచాన్ని గురించి పట్టించుకున్నాడా అంటే పట్టించుకున్నవాడే లేడు. అందుకనే లలితాదేవి ఒక పార్శ్వంలో దత్తస్వరూపం అన్నప్పుడు ఇందాక చెప్పిన శ్రీపాద శ్రీవల్లభుడు, అక్కల్కోట మహారాజు, నృసింహ సరస్వతి, షిరిడీ బాబా కోవలో దత్త స్వరూపంగా స్వామి గనక మనం అర్థం చేసుకున్నట్లయితే ఆయన నిజానికి దత్తము చేసుకున్నారు. దేనిని? జగత్తుని జనులని అందరినీ తనవారిని చేసుకున్నారు. తనవారితోనే ఉన్నారు. తనవారు అనుకున్నటువంటి బంధువులతో వారు ఎక్కడా లేరు. కనిపించిన ప్రతి ఒక్కడిని తనవారిని చేసుకున్నారు. జన జగత్తులతో లీలావిలాసంగా మధుర మనోహరంగా సర్వజన మనోల్లాస పులకిత పుంభితంగా పరిపూర్ణంగా సంపూర్ణమైన ఆనంద మహాసముద్రంగా సత్యసాయి భగవానుడు ఈ ప్రపంచానికి చెయ్యనిదంటూ లేదు, చెప్పనిదంటూ ఏమీ లేదు. చెప్పవలసినవన్నీ చెప్పారు, చేయవలసినవన్నీ చేశారు. ఈవేళ మనం ఏం చేయాలన్న ప్రశ్న దగ్గర మనం ఆగాలి. మన జీవితాలు ఇక్కడ ప్రారంభం కావాలి. నా స్వామి ఏమి చేశారో ఆ బాటలోనే నేను సేవా కార్యక్రమాలలో ఉంటా. నా స్వామి ఏమి బోధించారో తదనుగుణంగా నా జీవితాన్ని నేను సాగిస్తా. నా స్వామి నాకు ఏమి చెయ్యకూడదని చెప్పారో దానిని ముట్టను. ఎవరిని ద్వేషించద్దు అని స్వామి చెప్పినప్పుడు ద్వేషిస్తున్నది ఎవరిని? నాలో నీలో అంతటా అన్నిటా నిండి ఉన్నటువంటి ఆత్మే అని అనుకున్నప్పుడు ఎవరిని నిందిస్తున్నామంటే అహంకార ప్రవృత్తి చేత, అసూయ చేత, మాత్సర్యం చేత, అరిషడ్వర్గాల ప్రభావం చేత మనం మరొక మనిషిని అంచనా వేస్తాం, అవమానపరుస్తాం, మనం కించపరుస్తాం. ఇవన్నీ దుర్గుణాలన్నీ వదులుచుకోవాలి అంటే సత్యసాయి భగవానుడి యొక్క ఆర్గనైజేషన్ మాత్రమే శరణ్యమని నేను 100కి 100 పాళ్ళు కాదు, 100కి 1000 పాళ్ళు ఉంటే ఆ 1000 పాళ్ళు నమ్మి ఈ ఆర్గనైజేషన్ అందరూ కూడా
సంస్థలు పెడతారు, ట్రస్టులు పెడతారు. కానీ ఒక సేవకి ఆర్గనైజ్డ్ సేవ చేయటమే సేవా ఆర్గనైజేషన్. ఆర్గనైజ్డ్ అంటే మనస్సేకం, వచస్సేకం, కర్మణ్యేకం మహాత్మన. ఏమంటున్నామో, ఏమి ఆలోచించామో అది అనాలి, ఏమన్నామో అది చేయాలి. ఈ మూడు కలిపితే వాడు మహాత్ముడు అవుతున్నాడు. మహాత్ముడు అంటే గొప్పవాడు కాదు. ఆల్ గ్రేట్ మెన్ ఆర్ నాట్ నెసర్లీ టు బి గుడ్, బట్ ఆల్ గుడ్ మెన్ ఆర్ గ్రేట్ అన్నారు స్వామి. మంచివాడే సర్వోత్తముడు. సర్వోత్తముడుగా కనిపించే ప్రతివాడు మంచివాడు కాకపోవచ్చు. కాబట్టి విచక్షణ ద్వారా, వివేకం ద్వారా, విజ్ఞానం ద్వారా, ప్రజ్ఞానం ద్వారా మనల్ని మనం విశ్లేషించుకుంటూ జీవితాన్ని ధన్యవంతం చేసుకోవాలి. ఈవేళ మనం చేయవలసిన కర్తవ్యాలు చాలా ఉన్నాయి. ఇవో ఒక ఏడాదిలో మనం స్వామి ఈ అవని సంచారానికి వచ్చి 100 ఏళ్ళు కావస్తున్న సందర్భంలో, శత జయంతి సందర్భంలో ప్రతి ఒక్క వ్యక్తి, భక్తుడని నేను అనను, ప్రతి ఒక్క వ్యక్తి కంకణధారి కావాలి. ఏ కంకణం? ఏం కట్టాలి? నాకు ఆస్తులు పెరగాలి, నాకు డిగ్రీలు రావాలి, నాకు అది కావాలి, ఇది కావాలి కాదు. స్వామి నువ్వు కావాలి, నువ్వే కావాలి. నువ్వే నా వాడివైన తర్వాత నాకు ఇంకా మిగతా వాటితో నిమిత్తం లేదు. నీవే నా వాడివైన తర్వాత సర్వ సంపదలు నా వెనక నడిచేస్తాయి, సర్వ వాంగ్మయం నా వెనక నడిచేస్తుంది, సర్వ వేదాలు నాకు కావలసినప్పుడల్లా స్ఫురణకు వస్తాయి, ఉపనిషద్వాక్యాలు నాకు మనస్సుకు తాకి బహిర్గతం అవుతాయి. నేను కేవలం ఒక ఉపాధి మాత్రమే. ఈ ఉపాధి ద్వారా నీవు ప్రవేశించి నాలో ఆవేశించి నా జీవితాన్ని నువ్వు నడుపు, ఇది నాకు కావలసింది. నీవే తప్ప ఇతఃపరం వెరుగా. దాన్ని త్వమేవ శరణం మమ. నీవు తప్ప శరణం లేదు. నేను సమర్పిద్దామంటే నాదంటూ ఏం లేదు, నన్ను నేను సమర్పించుకోవటమే. మళ్ళీ ఈ ద్వైతంలో నుంచి నన్ను నీవు రెండుగా లేను స్వామి, నేనే పుష్పము, నీవే సౌరభము తండ్రి, లోకాంతర ప్రాణముల్ పలు శ్రేణులు దళములై విరియగా. అంటే నువ్వు పుష్పానివి, నేను తావిని, లేదా నేను పుష్పాన్ని, కనిపిస్తున్న పుష్పాన్ని, కనపడని పరిమళానివి నువ్వు. నేను ఒక బంగారాన్ని, దానికున్న శక్తి, దానికున్న విలువ అది నువ్వు. కాబట్టి కనిపిస్తున్న ఈ భౌతికమైనటువంటి ప్రతి వస్తువు వెనక, ప్రతి వస్తువు లోపల నాతో సహా అన్నిటా అంతటా నిండి ఉన్న, నివిడీకృతమై ఉన్నటువంటి ఏ దివ్య సత్యసాయి మహాశక్తి ఉన్నదో అది నా యందు ప్రవేశించుగాక. నేను ఈ ప్రపంచానికి ఉపయోగపడేటువంటి ఒక మంచి సాధనా మార్గంగా ఉండుగాక. నేను నేర్చిన లౌకిక విద్యలన్నీ అధ్యాత్మ వైపు నడిపించుగాక. నేను చేసినటువంటి అనేకమైన కార్యక్రమాలన్నీ నీకు నైవేద్యమైపోవుగాక. ఇవన్నీ మనం శాసనం చేసుకోవాలి. అలాగే మనకున్నటువంటి ప్రజ్ఞ, మనకున్నటువంటి సంపద, మనకున్నటువంటి అనేక శక్తులు, ఇచ్ఛాక్రియాజ్ఞాన శక్తులు, వీటన్నింటినీ కూడా పరమేశ్వర ప్రీత్యర్థం వాడాలి. మరి ఈ పరమేశ్వరుడు ఎక్కడున్నాడు? సాయి ఉన్నాడు. మరి ఈ సాయి ఎక్కడున్నారు? ఇందాకే చెప్పారు, సర్వ హృదయంబుల నిండి ఉంటునను సత్యము తెల్పగా. ఈ కనిపిస్తున్న ప్రపంచమంతా కూడా పరమేశ్వరుడి యొక్క విభూతిగా భావన చేసినట్లయితే, ఒక ఆకుని ముట్టుకున్నా, ఒక చిన్న పక్షిని చూసినా, మానవుణ్ణి చూసినా, ఏ వస్తువుని చూసినా దాని యందు భగవంతుని యొక్క దర్శనం నాకు గనక కలిగినట్లయితే ఆనాడు నేను నిజమైన సత్యసాయి భక్తుడుగా. అప్పుడు నేను, భక్తి అంటే ఏమిటి? భా అంటే ప్రకాశం, క్తి అంటే కూడి ఉండటం. నేను వేరు, ప్రకాశం వేరంటున్నాం. స్వామి అన్నారు, మీరు నేను ఒకటేనని నేను చెప్తూ ఉన్నాను. కాదు స్వామి, మీరు వేరు మేము వేరంటున్నారు. ఇది కుదరదు. మీరు నేను ఒక్కటే. త్వమేవాహం న సంశయ. సందేహమే లేదు, నువ్వు నేను ఒక్కటే. ఆ నువ్వుగా కనపడుతున్న దాంట్లో కూడా నేను ఉన్నాను, నేనుగా కనపడుతున్న నాలో కూడా నువ్వు ఉన్నావు. కనుక రెండు లేవు, మాట్లాడుకోవటానికి వీలైన రెండు పదాలే తప్ప ఉన్నది ఒక్కటే. అఖండమై, చిద్ఘనమై, అవ్యయమై, అచ్యుతమై, నిరతిశయమై, పరిపూర్ణమై, శాశ్వతమై, దివ్యమై, నవ్యమై, భవ్యమై ఉన్నటువంటి ఆ ఆత్మ నీవు అనుకున్నటువంటి భావనతో నువ్వు ఉండగలిగితే అది నిజమైన ఆత్మసాక్షాత్కారంగా భావన చేయమని పరమేశ్వరుడైనటువంటి స్వామి మనకు ఎన్ని విధాల బోధించారో వాటన్నింటినీ మనం గమనించుకుంటూ ఉన్నట్లయితే అది నిజమైనటువంటి సాధన. సత్యబోధ అంటే ఇదే, సతతము ఉండేది సత్యం. అందుకనే చూడండి, ధర్మము మారదు, విలువలు అవసరాలు మారుతాయి. మరి సత్యము అంటే ఏమిటి? సతతము ఉండేది సత్యం.
సత్ అనేటువంటి ఒక ఇవాళ మనం బిగ్ బ్యాంగ్ థియరీలో శూన్యంలో నుంచి పుట్టింది అని చెప్తున్నాం. ఆ శూన్యం పేరే సత్యం. కనిపిస్తున్న సత్యసాయి భగవానుడు శూన్యం, కనిపించని శూన్యంగా ఉన్న సత్యసాయి భగవానుడు పూర్ణం. కాబట్టి శూన్య పూర్ణాలు రెండు ఏకంగా ఉన్నటువంటిది గనక దాని పేరు సత్యము. అది ఏదో 1926లో వచ్చి 2011లో వెళ్ళిపోయింది కాదు. ఉండటానికి వచ్చింది, మనల్ని ఉంచటానికి వచ్చింది, నిలబెట్టడానికి వచ్చింది. నిలబెట్టి మన గతిని, మన ప్రవర్తనని, మనలో వస్తున్న పరిణామసహమైన జీవన విధానాన్ని చూసి మీ ఆనందమైన ఆహారం ఉన్నటువంటి స్వామికి ఆహారం ఇవ్వాలి తప్ప మనం తినబోయేది. బెంగళూరులో స్వామి కూర్చొని ఉండగా ఇగో ఈ ప్రవచనం అయిపోయిన తర్వాత స్వామికి బ్రహ్మార్పణం చెప్తాం కదా, ప్లేట్ 20 ప్లేట్లు అవన్నీ తీసుకొచ్చారు, పెట్టి బ్రహ్మార్పణం అని స్వామికి చూపిస్తున్నారు. స్వామి అప్పుడు చెప్పారు, చూపులన్నీ నాకు, మేపులన్నీ మీకు, ఇందులో నాకేమి సంబంధం లేదు. మీరు చేసే కర్మలు బ్రహ్మము, అర్పణము బ్రహ్మము, హవిస్సులు బ్రహ్మము. మీరు చేసే ప్రతి కర్మలు బ్రహ్మమయం కావాలి. నేను కోరుకునేది అది బ్రహ్మార్పణం. అంటే అర్పణము బ్రహ్మ, హవిస్సులు బ్రహ్మ. తిప్పి చదవాలి మనం. కాబట్టి స్వామి చెప్పనిదంటూ లేదు. ఇంత విశ్లేషణాత్మకంగా స్వామి మనకు బోధించారు. మనం ఈ రాబోయేటువంటి 100వ జయంతి ఉరికి అదొక ఈవెంట్. ఆ ఈవెంట్లో మనం మాత్రమే కాకుండా మన చుట్టూ ఉన్న వేలాది మందిని ప్రభావితం చేసే దిశగా మన జీవితాన్ని మనం తీర్చిదిద్దుకోవాలి. అహం సత్యబోధక మీరందరూ కూడా వాహినీలన్నీ చదివారు, 14 వాహినులు ఇప్పటికన్నారు. అది నాకు చాలా ఆనందం కలిగించింది. ఎందుకంటే చదవని వాహినులు చదవకుండా మన షోకేస్లో పెట్టుకుంటే ప్రయోజనం లేదు. అండర్లైన్ చేసుకోవాలి, చిన్న చిన్న గ్రూపులుగా ఏర్పడాలి, అధ్యయనం చేయాలి. తద్వారా స్వామి ఏం బోధించారో గ్రహించాలి, తత్వాన్ని గ్రహించాలి, గ్రహించి మన జీవితానికి అప్లై చేయాలి. అదే అనుష్ఠాన వేదాంతం అంటే. అది ప్రవచన వేదాంతము, ప్రబోధ వేదాంతము కాదు. ప్రబోధంలో నుంచి, ప్రచారంలో నుంచి ప్రసారంలోకి మనం వెళ్ళాలి. ఈవేళ ప్రసారం అంటే యూ హ్యావ్ టు ట్రాన్స్మిట్ త్రూ యువర్ ఓన్ డివైన్ పర్సనాలిటీ. ఇప్పటి వరకు హ్యూమన్ పర్సనాలిటీగా ఉన్నాం. ఈ హ్యూమన్ పర్సనాలిటీని హ్యూమెన్ చేయాలి, ఈ కలపాలి. HUMAN హ్యూమన్. అది మనం అంతా మంచివాళ్ళమే, చెడ్డవాళ్ళమేం కాదు. భజన చేస్తాం, మందిరానికి వెళ్తాం, అందరం సాయిరామ్ అనుకుంటాం, హాయిగా ఉంటాం, అంతా బాగుంది. కానీ దానికి ఈ కలపాలి. ఈ కలిపితే వాల్యూ ఎడిషన్ అవుతుంది. ఆ హ్యూమెన్ స్థాయికి వెళితే ఇట్ బికమ్స్ డివైన్. ఆ డివినిటీ మనలో రావాలి అంటే మనకు ముందు ప్యూరిటీ ఉండి తీరాలి. ప్యూరిటీ ఉండాలంటే ఏదో ఈవేళ ఈ ఉపన్యాసం వినటానికి ఎంతమంది వచ్చారని అడుగుతారు, నాకు సంబంధం లేదు. ఒక్కళ్ళు విన్నా చాలు, ఒక్కళ్ళు వినకపోయినా చాలు అన్నట్లుగా అన్అటాచ్డ్గా ఉండాలి. డిటాచ్డ్ అటాచ్మెంట్తో ఉండాలి. మనకి ఇవ్వబడిన కర్తవ్యం ఏమిటి అంటే మనం భగవంతుని యొక్క విశేషాలని, భగవంతుని యొక్క గుణగానాన్ని, భగవంతుని యొక్క శక్తిని మనదైనటువంటి రీతిలో మనకున్న శక్తి మేరకు ప్రపంచానికి ఇస్తూ వెళ్ళాలి, చెప్తూ వెళ్ళాలి. ఎట్టి పరిస్థితుల్లో దానికి ఒక రూపాయికి అమ్ముకోకూడదు, ఒక సన్మానానికి లొంగకూడదు, దేనికి కూడా తల వంచకూడదు. ధీరోదాత్తమైన గంభీర శూర ధీర వీర గంభీరమైన స్థాయిలో నా భక్తులు ఉండాలని కోరుకున్నారు స్వామి. ధీరులుగా ఉండాలి, వీరులుగా ఉండాలి, బెంబేలు పడకూడదు. ప్రపంచం ఇది సవాళ్లు విసురుతుంది, జీవితం ఇది అనేక కష్టాలు తోస్తుంది మన వైపు. ఏదుంటే ఏమి, నావ ఎక్కాం, నావికుడు స్వామి, జీవన ప్రవాహం ఉన్నది, దానిలో ఎక్కి కూర్చున్నాం, నడిపించే స్వామి ఉన్నారు, నిరంతర ఆంతరంగికంగా సత్యబోధన చేస్తున్నటువంటి స్వామి ఉన్నారు, లోకాంతర ప్రాణాలలో ప్రతి క్షణము మెరిసేటువంటి స్వామి ఉన్నారు. ఇవన్నీ కూడా మనం అనుభవించాలి. చెప్పుకోవటానికి మాత్రమే కాక చేయటానికి ఊతమిచ్చేటువంటి స్థాయిలో మనందరం కూడా ఎక్కడికక్కడ ఏ ప్రదేశంలో మనం ఉన్నామో ఆ ప్రదేశాన్ని పుటపర్తి చేసుకోవాలి. అట్లాగే మన చుట్టూ ఇప్పటి వరకు స్వామి అంటే ఏమిటో ఇంకా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది మనం నమ్మాలి. నమ్మాం, మనం అదృష్టం, భగవంతుడు అనుకున్నాం, మనకు అనుభవాలు ఉన్నాయి. మరి అనుభవమే లేని వాడి దగ్గరకు మనం వెళ్ళాలి. ప్రచారం చేయొద్దు. మన జీవిత విధానం ద్వారా వాడు మన దగ్గరకు రావాలి. మనల్ని చూసి ఎలా ఉండగలుగుతున్నారు? కష్టమే లేదా మీకు? మీకు ఏది ఇబ్బంది కాదా? ఇది అసాధ్యమని మీకు అనిపించదా?
ఎలా ఉండగలుగుతున్నారంటే వివేకానంద స్వామిని గుర్తు చేసుకోవాలి. ఆయన అమెరికా వెళ్ళినప్పుడు ఒక జర్నలిస్ట్ అడిగాడు, యూ లుక్ లైక్ ఎ మాంక్, నువ్వు ఒక సన్యాసిలా కనిపిస్తున్నావు, కాషాయం కట్టుకొని ఈ దేశానికి వచ్చావు, ఈ పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్తో మాట్లాడటం మామూలు విషయమా, వయస్సు చిన్నది, నువ్వు ఎలా వచ్చావు, నీ నమ్మకం ఏమిటి అని అడిగితే, నక్షత్రాలను నలిపివేయగల, ఖగోళాలను పిండి చేయగలిగిన మా రామకృష్ణ గురుదేవుల శక్తితో వచ్చానని చెప్పాడు ఆయన. ఈవేళ మనం ఎక్కడికి వెళ్ళినా మీరు ఇలా ఎలా ఉండగలిగారు, అది స్వామి దయ. ఇలా ఎందుకని ఇన్ని పనులు ఎలా చేయగలరు, స్వామి దయ. ఇంత హాయిగా ఎలా, స్వామి దయ. మీకేం కష్టాలు లేవు, ఏం లేవండి, వస్తుంటాయి పోతుంటాయి. మరి మీకేం చింత లేదా, చింతింది మా స్వామి మా చెంత ఉండగా. ఇట్లా మన మనస్సుని నిరంతరము ట్రైన్ చేసుకోవాలి, సోక్ చేయాలి. ఊరికే అలా తడి, ఒక శిల మీద వర్షం కురిసింది, వర్షం వెలిసింది, సూర్యుడు వచ్చాడు, బండరాయి మీద పడ్డ నీరంతా ఇంకిపోయింది. అలా కాకుండా ఒక మట్టి బెడ్డ వలె ఉండాలి మనం. నీళ్లు మనలో పడగానే మనం కరిగి నీరై సముద్రమైపోవాలి. అటువంటి స్థాయికి మన మనస్సులని, మన సంస్కారాలని, మనకి జాతి, మన తల్లిదండ్రులు, మనకి భారతీయమైనటువంటి ఒక ఆత్మ, ఒక వాంగ్మయం, మహాపురుషులు, చైత్య పురుషులు, ఎందరెందరో కొన్ని వేల మంది ఋషులు, వీళ్ళందరూ మనకి ఇచ్చినటువంటి ఆధ్యాత్మిక సంపదని నిజమైన సంపదగా భావిస్తూ మతాన్ని దాటి అధ్యాత్మ వైపు వెళ్ళి సత్యం అంటే ఏమిటో గ్రహించి ఆ సత్యమే మళ్ళీ ఒక రూపం తీసుకొని సత్యసాయి భగవానుడిగా వచ్చింది అని అచంచలమైనటువంటి విశ్వాసంతో మనం ఉండగలిగితే, జీవితాన్ని గనక మనం అలా సాగించగలిగినట్లయితే, ఏనాడు కూడా స్వామి నువ్వు దేవుడివైతే ఇది చేయని అడగద్దు. ఆయన దేవుడే, నీకు జరిగినా జరగకపోయినా అది నీ కర్మ విశేషమే తప్ప ఎట్టి ప్రమేయము లేదు. స్వామి చెప్పారు, కష్ట నిష్ఠూరాలతో నాకు ఎట్టి ప్రమేయము లేదు, మీది మీరు అనుభవించవలసి ఉంది అంటే, స్వామి మరి మాది మేమే అనుభవిస్తే మీరెందుకన్న వాడికి చెప్పారు. స్వామి ఉన్నాడు అన్నప్పుడు మీరు కష్టాన్ని ధైర్యంగా ఎదుర్కొంటారు, నష్టాన్ని పూడ్చుకుంటారు, సుఖాన్ని జాగ్రత్తగా అనుభవిస్తారు, ఆనందాన్ని అదుపులో పెట్టుకుంటారు. ఆ స్వామి అనే కట్టుకొయ్య లేకపోతే మీరు ఎటైపోతారో ఏమైపోతారో. అందుకని భగవంతుడు అనేవాడు ఉండాలి, అందుకని భగవత్ శక్తి కావాలి, భగవంతుని ఉనికి, అస్తిత్వము, వ్యక్తిత్వము మనల్ని నడిపించాలని స్వామి ప్రబోధం చేస్తూ, మీరందరూ నన్ను దేవుడు అంటున్నారు, నేను అట్లాగే అది అంగీకరిస్తూనే మీరు కూడా దేవుళ్ళే, కానీ మీరు ఎలా ఉండాలంటే దివ్యాత్మ స్వరూపులై ఉండండి, ప్రేమాత్మ స్వరూపులై ఉండండి. ఊరికే మీకు తల్లిదండ్రులు పెట్టిన నామకరణంతో ఆ నామమే శాశ్వతం కాదు. శాశ్వతమైనది మీలో ఉన్న దివ్యాత్మ. ప్రపంచంలో నడిచినంత కాలము మీరు ప్రేమాత్మలై ఉండాలి, ప్రేతాత్మలై ఉండకండి అని చెప్తూ అనేకమైనటువంటి విధాల ఒకే సత్యాన్ని, ఏకం సత్ విప్రా బహుధా వదంతి, ఒకే సత్యాన్ని చాలా చదువుకున్న వాళ్ళు అనేక రకాలుగా చెప్తారని, కానీ సత్యమే తనను ఆవిష్కరించుకున్న ఈ సందర్భం అతి నిరుపమానమైన సందర్భం. దానిలో మనం కూడా సత్యసాయి భగవానుడి ఆవరణంలోకి వెళ్ళగలిగి నిలబడి ఆయన భగవంతులను నమ్మగలిగి ఆయన్ని ఆదర్శం చేసుకోగలిగాం, తదనుగుణంగా జీవించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రయత్నం కనురెప్ప వాలే వరకు కూడా ఇలాగే సాగాలని, ఇట్లా అహం సత్యబోధక అనేటువంటి ఈ పవిత్రమైనటువంటి మహాయజ్ఞాన్ని 4 సంవత్సరాలుగా ఎక్కడ ఎడతెరిపి లేకుండా మాబోటి వాళ్ళకి అప్పుడప్పుడు ఒక అవకాశం ఇచ్చి మీరు కాసేపు మాట్లాడండి అని మమ్మల్ని పిలిచినప్పుడు, అది సత్యసాయి భగవానుడు ఇచ్చిన పిలుపుగా, సత్యసాయి భగవానుడు ఆదేశించినట్లుగా, ఏం చెప్పాలో ఆయనే చెప్పుకుంటారు అన్నట్లుగా వచ్చి ఇక్కడ కూర్చుంటాం, జరుగుతుంటుంది. మీరు చెప్పిన కార్యక్రమాలన్నీ కూడా శ్రద్ధాళువునై విన్నాను, పరమ ఆనందం కలిగింది. ఇట్లా ప్రతి సంస్థ, ప్రతి వ్యక్తి అవస్థకి లోను కాకుండా వ్యవస్థా నిర్మాణం చేయాలని, సనాతన ధర్మాన్ని నిలబెట్టుకోవటం అంటే మనం ఆచరించడమేనని, మనం ఆచరిస్తే మన బిడ్డలు ఆచరిస్తారని, మన పౌత్రులు, మనవళ్ళు మనవరాళ్ళు అందరూ కూడా ఆచరిస్తారు, దీన్ని వారసత్వ సంపదగా ఇవ్వాలని నేను భావన చేస్తూ, ఇవాళ ఈ పవిత్రమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనేటువంటి ఒక విశేషమైనటువంటి యోగాన్ని నేను
అమదానందంగా ఆనందంగా అనుభవిస్తూ మీ అందరికీ కూడా శుభకామనలు తెలియజేస్తూ ఇంతసేపు సత్యసాయి భగవానుడి గురించిన విశేషాలు మనందరం కలిసి పంచుకునే ఒక యోగాన్ని కల్పించినటువంటి స్వామికి మరొక్కసారి ప్రణమిల్లుతూ మీ అందరికీ శుభకామనలు తెలియజేస్తూ సాయిరాం.